ముగ్గురు ఆడాళ్ళు ముచ్చట పెట్టంగా ముద్దోడ ఆయన చాలా బాగుంటాడు హీరో లాగా. తీసుకురమ్మని చూద్దాం. నాగానే కైతురా ఇప్పుడు నిజంగా వస్తుంది. ఇప్పుడు నేను పంపను పోయి ఎందుకోకుంటున్నావు నాకు అర్థం అయితే. అప్పుడు నాకు అంత గుల పెరుగుతుంది. పాయింట్స్ అనే పోయిండట వాడు. వైరల్ అయింది ఖుషిగాని వీడియో. మా ఊరికి వచ్చింది శివన్న స్టూడియో. మా ఇంట్లో పెరుగు లేదు, మా శివన్న స్టూడియో తిరుగులేదు. వీడియోలు డైలాగులు చేసేదేమో నేను, నీకేమో సీరియల్ వస్తాయి. కానీ నిజంగా మీరు ఇట్లా వీడియోలు చేస్తా అని అనుకున్నారా? మీరు అనుకోలేదు. అంటే బట్టే సంబరం కోసం తీసుకున్నా కానీ ఇట్లా అవుతుంది అని అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అవు ఏమైందో కుషావు ఇట్లా చేస్తాను. నీతో మాట్లాడా. అవు నేనేమన్నా ఇప్పుడు నిన్ను నీ పెళ్లి ఫోటోలు అన్ని చూసిన, ఉన్న వాళ్ళందరినీ ఫోటో తీర్చుకున్నావు, నన్ను ఒక్కనే దించుకోలేను. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నిజంగా చాలా వేరే టాలెంటెడ్, నిజం చెప్పాలంటే వేరే లెవెల్ వీడు. ఎప్పుడన్నా మీరు బాధపడ్డారా అక్క? అంటే వీళ్ళ డాడీ అక్కడ ఉంటాడు కదా, సో ఎప్పుడైనా మిస్ అయినట్టు కానీ ఏమన్నా? ఎప్పుడైనా అయింది, ఎప్పుడు బాధ. ఇప్పుడు గడవడం నెల మా ఇంటి ముందు ఒక సూపర్ మార్కెట్ పెట్టారు, అందులో వర్క్ చేస్తున్నా. ఇంకా 6 months. సో బర్త్డేస్ కి కూడా ఎప్పుడు కష్టం ఇక. సో నువ్వే మమ్మీని మొత్తం నువ్వే చూసుకోవాలి, సరేనా? చెప్తాడు అన్ని, నాకు కొంచెం ధైర్యం చెప్తాడు వాడు. రేపు శివన్ నచ్చిందట, మరి వీడియో అది ఇంటర్వ్యూ ఉంది చెయ్యాలి, ఎట్లనో ఏమో అని అంటే, అవు మన శివనే కదా మమ్మీ, ఎందుకే భయం నీకు, నేను ఉన్నదా, నేను చూసుకోనా. కనబడితే ఏడు సుక్క ఎగబడినట్టుంటది. సౌఖ్యన సంగ దార కడతది. బంధువేనా వయ్యమేనా వానికి పాంచన అవుతుంది. ఇంటి పేరు అల్లూరి, సాయింది కోదారి, నా అన్న మన్నెంబర అల్లూరి సీతారామ రాజు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక చిచ్చర పిడుగుని తీసుకొని రావడం జరిగింది. సో ఆ పర్సన్ ఎవరో కాదు, సో కృతిక్ ఖుషి అని చెప్పేసి ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో అల్లరి చేస్తూ హల్చల్ చేస్తూ వాళ్ళ అమ్మని సతాయిస్తూ చాలా బాగా వీడియోలు చేస్తుంది కదా. సో ఆ పర్సన్ దగ్గరికి, ఆ చిచ్చర పిడుగు దగ్గరికి రావడం జరిగింది. హాయ్ ఖుషి, ఎట్లున్నావు? మంచిగానే ఉన్నావా? మరి నల్లగా అయిపోయినావు ఎందుకు? తిరుగుతే నల్లగా కూడా. ఎక్కడ తిరుగుతున్నావు? గ్రౌండ్ ఆడుకుంటా. ఏ గ్రౌండ్ లా? మీ గ్రౌండ్ ఈడేడు ఉంది? మొత్తం పెరేజ్ మాది. ఈడాడ అదేదో ఉంది కదా. ఈడ కాదా, అట్టుంటది. ఎటుంటది? ఇటు. ఎటు? సో నన్ను తీసుకోతావా గ్రౌండ్ కి? పోదామా? సో ఇంటర్వ్యూ తర్వాత పోదాం. ఏమేం గేమ్స్ ఆడతావు నువ్వు? క్రికెట్, ఓకే, కబడ్డీ, ఓకే, అవన్నీ ఆడతావా? సరే, కబడ్డీలో ఎంతమంది ఆడతారు? ఎంతమంది ఉండాలి కబడ్డీ ఆడనీకి? 4 మంది ఉంటే 4 మంది ఉంటే చాలా? ఓకే, వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు అంటే చిన్నపిల్లలు ఆట కాబట్టి వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు అంతేనా? పెద్దోళ్ళు కూడా ఉంటారు. పెద్దోళ్ళు కూడా? సో మరి మీ మమ్మీని పరిచయం చేయవా నాకు? మీ మమ్మీని పరిచయం చేయవా? చెయ్యి. మీ మమ్మీ పేరు ఏం పేరు? లహరి. సో నమస్తే అక్క. నమస్తే. సో ఎట్లున్నారు? చాలా బాగున్నాం. సో చాలా బాగున్నా. సో మనోడు వీడియోలో అయితే అసలు ఆగట్లే, మొత్తం ట్రెండింగ్. సో అంటే ఇంత చిన్నోడు పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం అవన్నీ చూస్తుంటే షాక్ అనిపిస్తుంది. అయితే రీసెంట్గా ఒక వీడియో చూసిన మనోడిది, ఏది మన సంథింగ్ ఏదో వీడియో ఉంది ఇంతకుముందు నేను మాట్లాడిన
అదే ఇంటికి ఇంటికి ఇల్లు దీపం సంథింగ్ ఏదో ఇంటికి దీపం ఇల్లాలు అని మీరు ఉంటేలే వెలుగు అంటారు కదా. ఆ. మరి పెళ్ళగా వచ్చినాక వాళ్ళు వెలుగుతాయి, మీరేంటి అలుగుడు? కాదు, ఈ డైలాగ్ ఎవరు నేర్పించారు నీకు? ఇవా ఆ. మమ్మీ. మమ్మీ దాని మీనింగ్ ఏందో తెలుసా నీకు? మీనింగ్ ఏందో తెలుసా? తెలియదా? మమ్మీని అడిగి ఇప్పుడు. ఏంటి మమ్మీ? ఇప్పుడేమో ఇంటికి దీపం ఇల్లాలు మేము ఉంటేనే మీకు వెలుగు అంటే, ఇప్పుడు నీ కోడల్ని కదా, కోడలు కాబట్టి ఇప్పుడు ఇంటికి దీపం నేనుంటేనే వెలుగు అని నేను చెప్తా. తర్వాతనేమో నేను అత్తనే అవుతా కదా, అప్పుడు నీ పెళ్ళైనాక మీ భార్య వచ్చింది అనుకో, అది వెలుగుతే నాకు కొంచెం నచ్చదు కదా, అందుకనే అట్లా. అర్థమైందా నీకు? అర్థమైంది. అయితే రేపు పొద్దున నీకు పెళ్ళి అవుతుంది కదా, పెళ్ళైన తర్వాత మీ భార్య వస్తుంది కదా, భార్య వచ్చినప్పుడు మీ భార్యని కొడుతుందంట, ఎక్కువ పనులు చేపిస్తుందంట. మరి ఓకేనా నీకు కదా? సో మీ మమ్మీ పని చేయాలి కదా అప్పుడు. మరి ఎవరు చేయాలి పని? నువ్వు చేస్తావా? ఇది కొబ్బ తీసి ఎవరు చేస్తారు మరి? నీ భార్యని సతాయిస్తుందంట మీ మమ్మీ. మీ భార్యనే చేస్తుందా? సో మీ భార్యని మీ మమ్మీ సతాయించిన ఏమన్నావా? ఏమంటావు? ఎవరిని? మీ మమ్మీ నిలబడతావా? ఎందుకు పాపం? ఎందుకు? నన్ను మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఓకే. సో చిన్నప్పటి నుంచి పెంచింది కాబట్టి సో మమ్మీని ఏమన్నావా? సో నీ భార్య నిలబడతావు. కానీ మాటలని మీరు నేర్పించరా? మనోడే ఇప్పుడే మాట్లాడింది ఇది. నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నా. అంటే మీకు షాకింగ్ ఉందా? కానీ అంటే మనోడు ఇప్పుడు మీరు ఏదన్నా చేపిస్తుంటా వీడియోలో అంటే 1 టేక్లు అయిపోతుందా లేకుంటే టేక్లు తీసుకుంటాడా? వానికి ఒక డైలాగ్ ఎప్పుడు మందమే నాది, ఇక తర్వాత యాక్షన్ మొత్తం వాడే, ఇక వాడే ఎత్తాడు. అంటే చేతులు ఇట్లా అనడం కానీ అన్ని వాడు, ఇక దానికి అది సెంటిమెంటల్ అయితే అట్లా, లేకపోతే కోపంగా అయితే కోపంగా, ఇక మొత్తం యాక్షన్ అనేది వాడే. ఇక ఒక డైలాగ్ మాత్రం నేను చెప్తా, నేర్పిస్తా, నేర్పించిన తర్వాత యాక్షన్ మొత్తం వాడే ఎత్తాడు. ఇక ఇంతకు రీసెంట్ గా కూడా ఒక వీడియో డైలాగ్ కొట్టినావు నువ్వు. డైలాగ్స్ వచ్చు కదా నీకు? డైలాగ్స్ వచ్చు కదా, కొట్టు, ఒక డైలాగ్ కొట్టు. ప్రభాస్ డైలాగ్ కొట్టు. నువ్వు కొడితే నేను భయం పడాలి. యాక్షన్. అరే మీరు నిజంగా మగాళ్ళు అయితే మీకు 5 నిమిషాలు టైం ఇస్తాను. కంచు కత్తులు లేకుండా నన్ను చేతిలో ఒకటి చెప్పేది, ఒకటే వచ్చినా సరే ఒకేసారి అందరు కలిసి రండి, నేను ఒక్క దెబ్బ తిరుగు నన్ను చంపేయండి. మిస్ అయిందా 6 నిమిషాలతోటి నేను కొట్టినాము, ఒక్కొక్కరిని ఒకటే దెబ్బకు చంపేస్తారు. 2 దెబ్బ నిన్ను నీ కొడుకులను కుక్కలను కొట్టినట్టు కొట్టి చంపేస్తా. మీద రండిదా. సూపర్. అసలు ఈ డైలాగ్ ఎవరు నేర్పించారు? వాడే. కాదు, ఎట్లా నేర్చుకున్నావు డైలాగ్ ఇది? నాకు అప్పుడప్పుడు అత్తాయి, అది నేను వేసుకుంటా. ఓకే, కూర్చున్న స్టైల్ చూడండి, చేంజ్ చేసేసిండు. సో ఇట్లా కూర్చోవాలని ఎవరు చెప్పారు? కూర్చో కూర్చో కూర్చో. మామని అని చెప్తాను నాకు. ఎవరు? మా మామ. మీ మామనా? మీ మామ చెప్తాడా? మీ మామ పేరు? కార్తిక్ మామ, పరశుమామ. కార్తిక్ మామ, పరశుమామనా? సో అంటే పరశుమామ అంటే నువ్వు ముద్దు పేరు పెట్టుకున్నావా లేకుంటే ఆయనకు పవన్ కళ్యాణ్ అయితే పరశుమామ అని చెప్తాడు. ఓకే, ఏంది హీరో పవన్ కళ్యాణా మీ మామ? నిజం చెప్పు. నిజంగానే. నిజమా? సో ఏంది పిఠాపురం తాలూకా? పిఠాపురం తాలూకా? అర్థం కాలేదా? ఎమ్మెల్యే అయ్యిండా మీ మామ? కాలేడా? కాలేడా? సర్పంచ్ అయ్యిండా? తెలియదా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కానీ ఇవి తెలియదంట. సో ఎమ్మెల్యే తెలుసా నీకు? మీ ఎమ్మెల్యే తెలుసు. ఎవరు? తెలియదు. కరెక్టే కదా. సో ఎవరైపోయింది నీకు? తెలుసా? మీ సీఎం ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి. హోమ్ మినిస్టర్? మా మమ్మీ. హోమ్ మినిస్టర్ మీ అమ్మ? అంటే మీ హోమ్కి హోమ్ మినిస్టర్ మీ అమ్మ కాబట్టి మీ అమ్మ పేరు చెప్పినావా? అంతేనా? సో ఏమేమి చేస్తారు మీ మమ్మీ హోమ్ మినిస్టర్ అంటే ఇంట్లో? నీకు ఏమేమి చేస్తారు పొద్దున లేవగానే? పాలు కాగబెడతారు. ఫస్ట్ పాలే వాళ్ళు ఎత్తారు, చెప్పవా? పాలు పాలు ఎత్తాడు వాడే. ఓకే, కూరగాయలు ఎత్తా. పాలు తెస్తావు, కూరగాయలు తెస్తావు, టిఫిన్ తెచ్చుకుంటాడు. టిఫిన్ తెచ్చుకుంటా. ఓకే, ఇంకా గంతే. అంతే?
ఓకే, ఇంకేమైనా తెమ్మంటే తెస్తావు. సో పాలు నువ్వే తెచ్చుకుంటావు, కూరగాయలు, టిఫిన్. సో టిఫిన్లో ఎన్ని ప్లేట్లు తెస్తావు? ఎన్ని ప్లేట్లా? 4 ప్లేట్లు. 4 ప్లేట్ల? ఎవరెవరికి? నాకు, ఇంకా మా మమ్మీకి, ఇంకా మా నాన్నమ్మకి, ఇంకా ఇంకా ఒక ప్లేట్ మిగిలిపోయింది. ఆ ప్లేట్ ఎవరికి? మా తాతయ్యకు. తాతయ్యకా? సో మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మొత్తం? మొత్తం ఎంతమంది? మా మామని కూడా ఎప్పుడైనా లేదు, ఓన్లీ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళు. 3 నెంబర్స్. ఎవరెవరు? నువ్వు, నానమ్మ, అమ్మ, కదా. అంతే కదా. మరి తాత? తాతయ్య లేడు. మరి తాతయ్య తాత అని చెప్పినావు. తాతయ్య అంటే అంటే మా మామూల డాడీ. ఆహా, ఓకే, మీ మామ వాళ్ళ డాడీ. నిజంగా 4 ప్లేట్లు తెచ్చుకుని వస్తాడా? లేదు, 1 ప్లేట్ తెచ్చుకుంటాడు. ఆహా, అయితే 1 ప్లేట్ తెచ్చుకుంటాడు. ఏం తెచ్చుకుంటాడు? తెచ్చుకుంటే పూరి, ఇడ్లీ ఏంది? ఆయనకి బోండా అంటే ఎక్కువ ఇష్టం. ఓహో, 4 బోండాలు వస్తాయి కాబట్టి 4 ప్లేట్లు అనేసిండు. ఇంకా కాదు, బోండాలు తింటావు నువ్వు ఎక్కువ, అందుకే నీ మొహం బోండంలా ఉందా? నిజం చెప్పు. కాదా? సో నీ ఫేస్ మొత్తం బోండంలా ఉంది, రౌండ్. కాదు, తింటాగన్నా కరిగాయంత బోండాలు. బోండాలు అరగాయా? అరగాయా? మరి ఎందుకు తింటావు బోండాలు? నాకు ఇష్టం ఉంటది, కానీ నేను ఇష్టం ఉంటది ఇంకా. ఓకే, సో మేము మమ్మీకి ఇస్తావా మరి బోండాలు? ఇత్తా. ఇస్తావా? తింటదా మీ మమ్మీ? 3 తిని 1 ఇస్తాడు. కాదు, 3 తింటావు నువ్వు? మరి మమ్మీకి 1 ఏంది పైన మొత్తం తినాడు, పైన తినేసి లోపల వైట్ ఉంటుంది కదా పక్కకి పెడతాడు. ఓకే, నేను కూడా అంతేలే, ఎవరు తినారు అది నిజం చెప్పాలంటే. సరే, మీ స్కూల్ పేరు ఏం పేరు? వారి విద్యాలయ స్కూల్. ఎక్కడ ఉంటది? ఎక్కడ ఉంటది? వేములవాడలోనా? మీ టీచర్ పేరు ఏం పేరు? క్లాస్ టీచర్ పేరు శ్రవంతి టీచర్. శ్రవంతి టీచరా? సో మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు? బెస్ట్ ఫ్రెండ్ పేరు అశ్వంత్. అశ్వంత. గర్ల్ ఫ్రెండ్ పేరు? ఒక పిల్ల ఉందంట కదా ఫ్రెండ్ నీకు స్కూల్లో, చెప్తా చెప్పవా? చెప్పు. సరే, ఆ పిల్ల ఫోటో చూపిస్తా మరి నేను ఫోన్లో. వద్దా? మరి చెప్పు, మరి పేరు చెప్పు. సరే, ఫోటో చూపిస్తా, ఫోన్ ఇవ్వండి, చూపించాలా? మరి ఫీల్ అవుతుంది మరి. మరి చెప్పు మరి. చెప్పవా? ఆమె ఏమంటది అని చెప్పు. ఏమంటది నిన్ను? మంచిగా పిలుస్తుందా? అంటదా? గ్యాంగ్ లీడర్ ఎవరు? గ్యాంగ్ లీడర్ నేనే. నువ్వేనా గ్యాంగ్ లీడరా? నన్నే మధ్యలో నిల్చోబెడతారు. ఏంది? వాన్నే మధ్యలో నిల్చోబెడతాడు. ఒక ముచ్చట చెప్పాలా? 2 ముచ్చట్లు చెప్పు. ఒక ముచ్చట చెప్తా. చెప్పు. అయ్యా, మొన్న నన్ను జాయిగాడు కొట్టిండు. పోయి మామలకి ఎప్పితే ఓవర్లా నిన్ను వచ్చిందని కట్టెలు అందుకొని వచ్చిర్రు. ఓకే, ఓకే. ఓవర్లా బయటకు రారా అని అంటే రాలేడు. రాలేడా? వస్తే ఏం చేస్తుండే? కొడుతుండేనా? ఒక్కడైతే ఇది ఆడవండి. అంతేనా? సో మా కెమెరామ్యాన్ కొడతావు ఒకసారి, నువ్వు చూద్దాం. ఎందుకు? కొట్టొచ్చుగా. భయం అవుతుందా? ఎట్లున్నాడు? మంచిలేడా? మంచిగానే ఉండా? నీతో మాట్లాడిండా రాగానే? ఏమన్నాడు? హాయ్ అన్నాడా? నాతో ఏమన్నాడు తెలుసా? కార్లో వచ్చేటప్పుడు నేను ఖుషిది ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే, సో తిక్క చేస్తాడు, ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నావు అన్నాడు నన్ను. నువ్వు పిచ్చి పిచ్చిగా చేస్తావంట, పిచ్చ చేస్తాడు అని అన్నాడు. ఈయన మా కెమెరామ్యాన్. అడుగు. వార్నింగ్ అన్నాడు వార్నింగ్ వార్నింగ్ చెప్పు. వార్నింగ్ అట్టి వార్నింగ్ ఎట్లా ఇస్తావు నువ్వు? బెదిరి దమ్కి ఎట్లా బెదిరిస్తావు? నిన్న వాళ్ళని ఏమన్నా అంటే ఎట్లా బెదిరిస్తావు నువ్వు? వాణ్ణి చూసాడాలే, వాణ్ణి బెదిరి
ఇంట్లోకి వెళ్ళిపోనా ఇంట్లోకి వెళ్ళిపోనా అనవా ఎందుకు ఉత్తగానే అనవా అన్నారు పెద్దోళ్ళు నాకంటే. ఆహా నీకన్నా పెద్దోళ్ళని నువ్వు అనవా ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ మా డాడీ. మీ డాడీ నేర్పించిందా సో మమ్మీ నేర్పించలే నేర్పిస్తారు, మా మమ్మీ నేర్పిస్తారు, మా డాడీ నేర్పిస్తారు, మా మమ్మీ వాళ్ళు నేర్పిస్తారు. ఓకే సో డాడీ ఎన్ని డేస్ అవుతుంది నీతో మాట్లాడి 100 డేస్ అయిందా మాట్లాడి ల్యాక్. ఓహో అంటే ల్యాక్స్ అంటే చాలా రోజులు అయింది అంతేనా వీడియో కాల్ మాట్లాడుతున్నావా మాట్లాడుతున్నావా ఓకే అంటే ఖుషి వాళ్ళ డాడీ ఇక్కడ ఉండడు అబ్రాడ్లో ఉంటాడు సో ఆ డీటెయిల్స్ కూడా మనం కనుక్కుందాం సో మీ డాడీతో మాట్లాడతావు నువ్వు ఇప్పుడు కొద్దిసేపు అయినాక మాట్లాడతావా ఇప్పుడు మాట్లాడతావు మా డాడీ అప్పుడు ఫోన్ చేసేటప్పుడు మాట్లాడతా. ఓకే మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు డాడీ లిఫ్ట్ చేస్తాడా ఏం వర్క్ చేస్తాడు డాడీ అక్కడ ఏం పని చేస్తాడు డ్యూటీ ఏం డ్యూటీ అందరికి చాయ్ పోతాడు. ఓకే ఓకే డ్యూటీ చేసుకొని పైసలు తీసుకొని వస్తాడు. ఓకే నాకు రాగా చాక్లెట్ తెస్తాడట. తెస్తాడు అంటనా తెచ్చిండా ఎప్పుడైనా తెచ్చిండా ఓకే డాడీ పేరు ఏం పేరు రాజు సో ఫోన్ చేస్తావు కదా నువ్వు కొండ మీద రాజా గోనపల్లి రాజా ఓకే అంటే మీ ఇంటి పేరుతో సహా చెప్పినావు మొత్తం ఓకే నీ పేరు మరి నా పేరు గోనపల్లి ఖుషియా సో ఎవరు నేర్పించారు ఇంటి పేరుతో చెప్పాలని మా నాని. మీ నానియా మీ నాని పేరు ఏం పేరు కనకమ్మ పేరు మరి మొత్తం చెప్పలే ఇంటి పేరు చెప్పలే నువ్వు చెప్పాలి కదా చెప్పు గోనపల్లి కనకవ్వ. ఓకే మీ మామ పేరు మీ మామ పేరు మంద కార్తిక్ మంద పవన్. ఆహా వాళ్ళది వేరా ఇంటి పేరు మందనా వాళ్ళ ఇంటి పేరు మందనా వాళ్ళు ఎవరు మన వాళ్ళు మందోళ్ళు మరి మన ఓకే వాళ్ళు మందోళ్ళు మేము గౌండ్లోళ్ళు. ఓకే సో అట్లా డిఫరెన్స్ ఉంటుందా మనం వాళ్ళు గౌండ్లోళ్ళు కదా మరి మరి మేము పెట్టుకున్నాం అట్లా గౌన్లో. కాదు గౌండ్లోళ్ళు అంటే ఏం చేస్తారు అసలు గౌన్లో అంటే షేర్ చేసుకుంటారు, తాళ్ళు ఎత్తారు, ఈత కొడతారు, ఈత కళ్ళు ఎత్తారు, ఈరు కొడతారు. ఓకే కళ్ళు అమ్ముతారా అమ్ముతారు. ఓకే అయితే ఈత చెట్లు ఎక్కుతారా ఎక్కుతారు. నువ్వు ఎక్కినావు ఎప్పుడన్నా మీ నాన్న ఎక్కిండా మీ నాన్న మీ డాడీ ఎక్కలే తాత ఎక్కిండా మీ ఇంట్లో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు ఎక్కుతారు మా పెద్ద నాన్న ఎక్కినప్పుడు ఏమేమి చేస్తాడు పైకి వెళ్ళి ఒకసారి ముంజకాయలు ఎత్తాడు రేణుకలు ఓకే ఓకే మరి నాకు ఎప్పుడన్నా పంపించలే నాకు ముంజలు నెక్స్ట్ టైం పంపిస్తా నాకు ఇప్పుడు కావాలి ఇప్పుడే కావాలి నువ్వు తాటి చెట్టు ఎక్కాలి ఎక్కుతావా ఇప్పుడు ఎందుకు ఎక్కరాదా నేను ఎక్కల్లా నేర్చుకుంటుండు స్తంభాలు ఎక్కుతుండా స్తంభాలు ఎక్కుతాడు ఓకే చెట్లు ఎక్కుతావా తాటి చెట్టు ఎక్కాలని చెప్పి ప్రాక్టీస్ చేస్తున్నావా కళ్ళు తాగుతావా ఎందుకు తాగు నాకు ఇష్టం లేదు. కళ్ళు ఏ కలర్ ఉంటుంది కళ్ళు గ్రీన్ కలర్ ఉంటుందా కళ్ళు వైట్ కలర్ ఉంటుందిగా టేస్ట్ ఎట్లుంటుంది ఎట్లా తెలుసు నీకు టేస్ట్ ఎట్లా తెలుసు తాత తాగితే టేస్ట్ ఎట్లా నీకు ఎట్లా తెలిసింది నీకు కొంచెం పోసిండు కదా తాగేటప్పుడు మరి ఎట్లా తెలుసు లేదు ఖుషి నువ్వు అబద్ధం చెప్తున్నావు నా దగ్గర వీడియో ఉంది నువ్వు కళ్ళు తాగింది ఒక చిన్న గ్లాస్లో తాగినావు కళ్ళు తాగడా ఓకే సో అంటే ఇంత బాగా మాట్లాడుతున్నాడు అంటే వాడితో మాట్లాడుతుంటే మాట్లాడిపియాలని అనిపిస్తుంది అంటే ఎంటర్టైన్మెంట్ కూడా అవుతారు జనాలు చాలామంది సో ఈ వీడియోలు అన్నీ చేస్తుంటే అంటే మీరు చెప్పంగానే చేస్తున్నాడు ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత వ్యూస్ వస్తున్నాయి కదా చాలా సో వాటిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది వాళ్ళ కామెంట్స్ వల్ల ప్రతి కామెంట్లో మంచిగా ఇవరకు ఒక్కసారి కూడా బ్యాడ్ కామెంట్ అనేది రాలేదు అందరు మంచిగా కామెంట్ చేస్తారు అక్క అల్లుడు సూపర్ అని చెప్పి చేస్తారు ఓకే చాలా మంచిగా అనిపిస్తుంది అంటే ఖుషి దగ్గర ఈ టాలెంట్ ఉంది ఖుషిని అందరికి పరిచయం చేద్దామని చెప్పేసి అసలు ఎప్పుడు అనుకున్నారో ఎందుకు అనుకున్నారు
వీడు చిన్నప్పటి నుంచి కొంచెం యాక్షన్ లేస్తాడు అన్నట్టు 2 years 3 years అప్పటి నుంచే నేను వీడియోలు స్టార్ట్ చేసిన చిన్నగా ఓకే ఏదో నా సంబరాని కోసం అని తీసిన తర్వాత ఇక టిక్ టాక్లో తీసిన తర్వాత ఇది వచ్చిన తర్వాత ఇన్స్టాలో కూడా తీసిన తర్వాత ఇక మన నువ్వత్తవాని నేను ఓరబ్బాయి అనే సాంగ్ ఉంది కదా అప్పటి నుంచి ఇక మంచి వ్యూస్ వచ్చినాయి తర్వాత ఇక మా కుషిని కూడా చూసేటోళ్ళు ఉన్నారు వీడిని కూడా జనాలకి చూపిద్దాం వీని టాలెంట్ అందరికి చూపిద్దాం అని చెప్పి నాకు కూడా ఇంట్రెస్ట్ అని వీడియో తీయడం స్టార్ట్ చేసిన ఓకే ఇక్కడ వరకు అయిపోయినావా ఏమైనా మంచి పేరు వచ్చిందా వచ్చిందా ఎట్లా వచ్చింది పేరు ఏమంటున్నారు బయట నువ్వు స్కూల్కి పోతావు కదా స్కూల్లో మీ టీచర్స్ ఏమంటున్నారు కృతిక్ అంటారా కాదు వీడియోలో చూస్తారా చూసారు ఏమంటారు ఏదో కామెంట్లు పెడతారు పొట్టోడా బుద్ధోడా అని వేసారు ఓకే అంటే పిలవడమా నీకు కింద వీడియోకి కామెంట్లు పెడతారా కామెంట్లు పెడతారా నీకు చదవడానికి వస్తుందా చదవడానికి వస్తుందా నీకు వస్తుందా ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్లాసా ఫస్ట్ క్లాస్ నువ్వు యూకేజీ చదువుకున్నావు కదా యూకేజీ తర్వాత ఫస్ట్ క్లాస్కి వచ్చినావు కదా యూకేజీలో ఏ ర్యాంక్ వచ్చింది నీకు ఏ ర్యాంక్ అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సెకండ్ ర్యాంక్ వచ్చిందా థర్డ్ ర్యాంక్ వచ్చింది ఫోర్త్ ర్యాంక్ వచ్చింది కాదు నువ్వు నెత్తెందుకు గోకుతున్నావు గుల పెడతాంది ఎందుకు ఏమో పెయిన్లు ఉన్నాయేమో నిజం చెప్పు లేదు మరి ఎందుకు ఏమో స్నానం చేయలే నిజం చెప్పు చేయలేవంట మీ మమ్మీ చెప్పింది నాకు రాగానే వీడు స్నానం చేయమంటే చేయలేడని చేసినావు మరి అంటుంది కదా మామయ్యనా నీకు ఎట్లా మామ అవుతాడు నువ్వు అక్క ఇస్తావు కదా మరి నాకు మామయ్య కాకపోతే ఏమవుతాడు ఎవరు ఇస్తారు అక్క కాదు నువ్వు మా మమ్మీని అక్క పిలుస్తున్నావు మరి నేను మామయ్య నిలవచ్చా పిలవచ్చు కదా పిలిచేసినావు కదా ఆల్రెడీ కాదు ఈ వరుసలన్నీ తెలుసా మనోనికి బాగా ఓకే వరుసలు తెలుసు నేను ఎవరికన్నా బాబాయ్ అంటాడు తాతయ్య అంటాడు నేను అన్న అంటే మామ అంటాడు ఓకే అవునా ఈ వరుసలు ఎట్లా తెలుసు నీకు కలుపుకుంటాడు అందరిని ఓకే అంతేనా సరే నేను ఇప్పుడు నిన్ను క్వశ్చన్లు అడుగుతున్నా కదా కోపం వస్తుందా నీకు ఏమనిపిస్తుంది సంబరం వస్తుందా మరి నీళ్ళు ఎందుకు తాగినావు ఇంతకుముందు వాటర్ ఎందుకు తాగినావు దూపైందా టాయిలెట్ వస్తుందని అబద్ధం చెప్పినావు ఎందుకు 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 మీ గర్ల్ ఫ్రెండ్ పేరు అడిగితే మరి అసలు ఏంటిది గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి తెలుసు కదా మనోడికి కదా గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి తెలుసా నీకు తెలుసు ఎవరు తెలుసు కదా ఎవరు చెప్పు నిజం చెప్పు శశిరా గర్ల్ ఫ్రెండ్ కదా మరి మీ మమ్మీ ఎప్పుడైనా కొట్టిందా నీకు కొట్టలేదా పిచ్చి పిచ్చి చేస్తే కొడుతుందా ఏం చేస్తావు పిచ్చి పిచ్చిగా అదే ఏం చేస్తావు ఏం చేస్తా అంటే మూలకునే ముంగట తీసి పెడతావా సో ఈ గ్యాస్ లేపుతావాను ఇది మూలకుందిగా మరి ఏం లేపుతావు అది మన మా అమ్మని గది గిరి అంటాడు కదా అంట మా మమ్మీ వెళ్తాయి నువ్వు మూలకున్న ముంగటేసినావు కదరా అని అప్పుడప్పుడా కాదు నువ్వు మాటలు బాగా మాట్లాడతావు కదా ఏదున్నా అని అమ్మని తిట్టడం కానీ అది ఇది సో ఈ మధ్యలో ఒక పాట కూడా పాడారు ఇద్దరు చిప్స్ అమ్మ నాకు చిప్స్ కావాలంటే ఏదో పాట పాడారు కదా అదొకసారి చేయండి ఆరోగ్యకరమైన వంట నేను చేయంగా దుకాణంలో చిప్స్ కు పోతావా కొడుక ఒక్కటే మమ్మీ ఒకటద్దు రెండద్దు అస్సలే తినడద్దు సక్కంగా అండింది తినిపండు వారి ఒక్కటే మమ్మీ అసలు సూపర్ ఆ పాటలు మీరు ఇట్లా క్రియేట్ చేసేసారు ఇది మొత్తం మీరు రాస్తారా లేక నేను రాసుకుంటా ఓకే ఈ కంటెంట్ మొత్తం మీరు రాయడం ఓకే అంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారా మీకు కంటెంట్ రాయడానికి లేదు నేనే అంటే ఇవన్నీ ఎట్లా వస్తాయి ఆలోచిస్తారా ఇప్పుడు నేను పంపను పోయి టాయిలెట్ వస్తుందంట ఖుషికి వెళ్ళిపోతున్నాడు చేతులు కడుకున్నావా నిజం చెప్పు కడుకున్నావా సో మైదా కూడా పెట్టుకుంటావాను పిచ్చి మైదా కంటే పిచ్చా అవునా
ఎందుకు ఆ? మైదా కంటే పిచ్చా ఎందుకు ఉత్తానే. అమ్మాయిలు పెట్టుకుంటారు కదా మా మైదా అమ్మమ్మ పెట్టుకుంటారు రోజు. ఆహా మైదాకి అమ్మాయిలు పెట్టుకుంటారు కదా నువ్వు పెట్టుకోరేంటి? పెట్టుకోరు నువ్వు పెట్టుకోవా? మేము పెట్టుకోము ఇగో ఎక్కడ రాసిందాడు? ఎక్కడ రాసింది? ఆ? ఎక్కడ రాసింది? అది బుక్లో రాసింది తేప చూద్దాం. మా ఇంటికాడ ఉంది అది ఆ? మా ఇంటికాడ ఉంది ఇంటికాడ ఉందా? ఉమ్. సరే తిను. సరే తీయా నమ్మేసినావా సరే మళ్ళీ రేపటి నుంచి మైదా పెట్టుకుంటావా ఉహు. ఆ? పెట్టుకోవా అప్పుడప్పుడు పెట్టుకుంటా. అప్పుడప్పుడు మా అమ్మమ్మ పెట్టుకుంటే నాకు ఎడుతుంది. ఓకే నువ్వే పెట్టుకున్నావు అంట కదా అది మరి అమ్మమ్మ పెట్టింది అని అబద్ధం చెప్తున్నా అమ్మమ్మ నూరుతుంది ఇట్లా మైదా పెట్టుకుంటుందా అంటే పెట్టుకుంటా. అంతేనా సో మీ నాన్నమ్మ నువ్వు సతాయిస్తావా ఇంట్లో ఉహు. ఆ? సతాయిస్తావు అంట కదా ఆ? మీ నాన్నమ్మ పాట పాడితే నువ్వు డాన్స్ చేస్తావు అంట కదా చేసిన ఒకసారి చేసినావా మా అమ్మ వీడియో తీసింది. ఉమ్. తీసింది. ఆ వీడియో కూడా నేను కూడా చూసిన ఆ, రీసెంట్ గా మీ ఊర్లో ఏదో బోనాల దావత్ అయింది కదా ఆ, నువ్వు మంచిగా డాన్స్ చేసినావు కదా ఆ, గదా. ఆ. ఎవరు నేర్పించారు డాన్స్ ఆ? మా మామలు. మీ మామలు నేర్పించారా మీ మామలు నీకన్నా మంచిగా ఆడతారా డాన్స్ ఆ? నాకు నేర్పించారు. వాళ్ళే నేర్పించారా చిన్న మామ మంచిగా డాన్స్ ఆడతాడా పెద్ద మామ మంచిగా డాన్స్ ఆడతాడా ఉమ్. ఇద్దరు. ఇద్దరు ఆడతారా ఉమ్. సరే నీకు ఎవరు ఎక్కువ మంచి సపోర్ట్ చేసేది ఎవరు పెద్ద మామనా చిన్న మామనా ఇద్దరు. ఇద్దరా ఇద్దరు ఇట్లా ఎవరు కొడతారు నిన్ను నన్ను కొట్టారు. నన్ను ఎవ్వరు కొట్టారు. ఎవ్వరు కొట్టరా ఎవ్వరు కొట్టారు. మీ మమ్మీ కూడా కొట్టదా నిజం చెప్పు నువ్వు హీరోవా మోడల్వా ఖుషి మోడల్ ఇప్పుడే కాదు మా మమ్మీ చేస్తుంది. ఏం చేస్తుంది హీరో చేస్తుంది. మీ మమ్మీ హీరో చేస్తుంది అంటనా చెప్పిందా చెప్పింది. ఏమని చెప్పింది నేను హీరో చేస్తా గొప్పతనం చేస్తారా అని చెప్పింది. ఆ. ఏం చేస్తారు అడుగురు మరి. ఆ? కాదు నేను అడిగిన చెప్పింది రీసెంట్ గా నీకు ఒక సాంగ్ లా ఛాన్స్ వచ్చిందంట ఆ, పోయినావు ఆ, చేయకుండా వచ్చేసినావు అంటే ఎందుకు భయపడ్డా. ఎందుకు భయం ఆ? అది మేకప్ వేసుకున్నాను. మేకప్ వేసుకుంటే నాకు భయం. మేకప్ వేసుకుంటే ఎందుకు భయం వాళ్ళు నాకు పోలీస్ గమనిస్తారే ఏ అన్నారు అందుకే భయపడ్డా. అందుకు భయపడ్డావా హీరోలు భయం పడొద్దు కదా నేను అయినా అయితే ఇప్పుడు హీరో అవుతావు కదా నువ్వు ఫ్యూచర్ లా అయితా పెద్దవాళ్ళకి అయితే ఇప్పుడే కాదు. మరి ఇప్పటి నుంచా సినిమా తీసుకుంటే అయితే నేను నువ్వు పాట తీసినాక సినిమా తీయాలి ఫస్ట్ ఫస్ట్ చిన్న నుంచి పెద్ద ఓకేనా ఇప్పటి నుంచి భయం పడొద్దు ఏ ఛాన్స్ వచ్చినా చెయ్యాలి సరే సరేనా ఫోక్ సాంగ్ తీయాలి యాక్టింగ్ చేయాలి షార్ట్ ఫిల్మ్ అన్నీ తీయాలి చేస్తా. కామెడీ వీడియో తీయాలి అన్ని చేయాలి డీజే పెడితే ఏం చేస్తావు డాన్స్ చేస్తా. నువ్వు నెత్తెందుకు పోకుంటున్నావు నాకు అర్థం అయితేలే అప్పుడు నాకు అంత గుల గుల పెడుతుంది. నువ్వు కావాలని చెప్తున్నావు ఇట్లా కావాలని చేస్తున్నావు అంట కాదు. ఆహా మామ అడిగిన దానికి సమాధానం ఏం చెప్పాలని ఆలోచిస్తా. ఆలోచిస్తున్నావా ఆ? ఇట్లా ఇట్లా ఆలోచిస్తారు కదా నెత్తిపోకుంటారా కాదు గుల గుల పెడుతుంది. అవునా సరే కొద్దిసేపు మీ మమ్మీతో మాట్లాడతాను నేను ఇప్పుడు సరేనా సో అయితే ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చింది కదా మీరు బయటకి ఎక్కడికైనా షాపింగ్స్ కి అక్కడికి వెళ్ళినప్పుడు గుర్తుపడతారా గుర్తుపడతారు ఓకే గుర్తుపడతారు చూడంగానే గుర్తుపడతారే ఖుషి మోడల్ వచ్చిన రోజు అంటారు. ఓకే సో ఖుషి మోడల్ స్టైల్ గా ఒకసారి ఇట్లా హెయిర్ క్రాఫ్ ఇట్లా అనుకో అంతేనా సో బయట పోయినప్పుడు ఫోటోలు దిగుతారా నీతోటి ఫోటోలు దిగుతారా మస్తు అని మస్తు మందా ఏడికైనా ఎత్తారు. ఆ? ఏడికైనా తీస్తారు. ఏడికైనా తీస్తారా మరి ఫ్రీగానే ఇస్తావా ఫోటోలు పైసలు తీసుకుంటావా తీసుకుంటారు. పైసలు తీసుకుంటావా ఆ? ఆ? పైసలు తీసుకుంటావా వాళ్ళు తీసుకుంటారు. బాగా తీసుకుంటారా ఏంటి తీసుకుంటారు మనం ఇప్పుడు ఏదైనా బట్టలు తీసుకుంటే తీసుకోరా ఏంటి తీసుకుంటారు షాపింగ్ పైసలు తీసుకోరా. మనం బట్టలు కొనుక్కున్నాక పైసలు తీసుకోపోతే అట్టుగానే ఇస్తారు ఇక ఇస్తారా నీకు బట్టలు ఎవరికి ఉట్టికి ఇస్తారా సరే ఈ డ్రెస్ ఎవరు ఇప్పించారు నీకు డ్రెస్ ఆ. డ్రెస్ మమ్మ మీ మమ్మీనా అంతసేపు ఆలోచించబడుతుంది. అంటే మామల పేరు చెప్పాలా నీ పేరు చెప్పాలా అనుకున్నట్టుండు అంతేనా ఆ? కొడతారా నేను మీ మామలు కొట్టారు. నువ్వు అక్కడ ఎందుకు చూస్తున్నావు మరి ఆ? అక్కడ ఎందుకు చూస్తున్నావు ఏం చేస్తారు ఏం చేస్తున్నా నిన్ను చూస్తున్నా లేదా అని చూస్తున్నావా అంతేనా
అయితే మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియోస్ అని చేస్తుంటే ఏమన్నా అంటా ఉంటారా చెప్తా ఉంటారా అంటే బాగా చేస్తుండు అది ఇది అని? చెప్తారు, అందరు చెప్తారు. ఓకే, మంచిగా చేస్తుండు ఖుషి, మంచి టాలెంట్ ఉంది, చిన్నోని మంచిగా తయారు చేస్తున్నావు అని చెప్పి నన్ను కూడా అంటారు. ఓకే, నువ్వు కూడా మంచిగా ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటారు. అయితే నువ్వు ఇప్పుడు హీరో అవ్వాలనుకుంటున్నావు కదా, ఒక సెలబ్రిటీ అయినావు కదా, రీల్స్ చేస్తున్నావు కదా, ఇప్పుడు నీకన్నా ఎక్కువ మీ మమ్మీని కూడా గుర్తుపడతారు కదా, మీ మమ్మీ కూడా సెలబ్రిటీ అయిపోయింది కదా. వాడు అంటాడు వీడియోలు డైలాగులు చేసుడేమో నేను, నీకేమో సీరియల్ వస్తాయి. అంటే ప్రమోషన్లు వస్తున్నాయా? ఓకే, మొన్న రీసెంట్ గా వచ్చినాడు ఒకసారి ప్రమోషన్, అది చేస్తే నేను వీడియో చేస్తే నేను డైలాగ్ చెప్తే నీకు వస్తున్నాయి సీరియల్, నాకు వాళ్ళు ఇస్తలేరేంది, ఏమి ఇస్తలేరేంది అని చెప్పాను. కాదు నువ్వు ఒక డ్రెస్ వేసుకున్నావు కదా అమ్మాయిలాగా రెడీ అయ్యి, ఎవరిదా డ్రెస్? మీ చెల్లెల్లా? నువ్వు అబ్బాయివా అమ్మాయివా? అబ్బాయా? మరి డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? మా మమ్మీ వేసిర్రు. మీ మమ్మీ వేస్తే వేసుకుంటావా? వేసుకోనని చెప్పాలి. వేసుకోనన్నాగానే వేసిర్రు. కొట్టాలి. కొట్టవా? ఎందుకు కొట్టవు? కొత్తగానేనా? మా మమ్మీ ఇష్టం. మీ మమ్మీ అంటే ఇష్టమా? అయితే ఎప్పుడన్నా ఇప్పుడు ఇంత బాగా మాట్లాడుతున్నాడు, ఆడుకుంటాడు నాకు తెలిసి, ఎప్పుడన్నా వీళ్ళ డాడీని విన్నారా మీరు? ఏం చెప్పిండో, ఊకే నాతో మాట్లాడక మా మమ్మీతో మాట్లాడంట. నేను నీతోటే మాట్లాడతా. ఎందుకు? కాదు, ఇంతకుముందు ఒక డైలాగ్ అన్నావు అని చెప్పి మా మమ్మీ చెప్పిందిగా, ఎక్కువ నేనే మాట్లాడుతున్నా నీకు చీరలు వస్తున్నాయి అని. నా ఇంటర్వ్యూలు కూడా ఆడెవరు ఎక్కువ మాట్లాడతారో నా ఇంటర్వ్యూలు కూడా వాళ్ళే మాట్లాడాలి. ఇప్పుడు డైలాగులు ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావు, నేను చెప్తాను. నువ్వు మీ మమ్మీకి డైలాగ్ ఇవ్వంట అసలు. అన్ని నా మీద పంచులేస్తావు. పంచులేస్తావు కదా, అందుకనే నువ్వే మాట్లాడాలి ఎక్కువ. సరేనా? నువ్వు సరే అన్నందుకు అడగనులే. ఇక అవిటి కూడా ఇంకా లెక్కలు పెడతాడు మళ్ళా. డైలాగులు వస్తే నువ్వేమో ఒకటి చెప్తావు, నేనేమో రెండు చెప్పాలా అంటాడు. అబ్బో నువ్వేమో చిన్నగా చెప్తున్నావు, నాకేమో పెద్దది చెప్తున్నావు, నేనేమో పెద్దగా మాట్లాడు, నువ్వేమో చిన్నగా మాట్లాడుతావు అంటాడు. అవునా? అంతేనా? అయితే ఇప్పుడు వీళ్ళ డాడీ రాక ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఎప్పుడన్నా అడుగుతా ఉంటాడా? అడుగుతాడు. ఏమని అడుగుతాడు? డాడీ అత్త మంచిగా ఉండు కదా మమ్మీ, డాడీ ఇంటికాడ ఉంటే మంచిగా ఉండు కదా మమ్మీ అని. నువ్వు మీ డాడీకి మిస్ అవుతున్నావా? సో గుర్తుకొస్తాడా డాడీ? వస్తాడు. సో ఏమనిపిస్తుంది మరి? కొంచెం బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుందా? మీ మమ్మీకి చెప్తావా? చెప్తాడు. నైట్ వండుకునేటప్పుడు ఆయన ఊకే ఎత్తుకుంటాడు అన్నట్టు, ఊకే భుజం మీద పడుకో ఇట్లా జోకొట్టుకుంటూనే వండబెడుతుండే. ఆయన పోయిన తర్వాత నేను ఎత్తుకోలేకపోతే డాడీ ఉంటేనే అయిపోను, నన్ను ఎత్తుకో, డాడీ ఉంటే మంచిగా ఉంటుండే, నన్ను ఎత్తుకుంటుండే అని చెప్పి గుర్తు చేస్తాడు. ఓకే, అసలు అంటే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంత లాంగ్? ఇక ఇక్కడ పని చేసిండు కానీ ఏది అచ్చరాలేదు మాకు. ఫస్ట్ కొన్ని రోజులు ఆటో నడిపిండు, తర్వాత హోటల్ పెట్టినాం, తర్వాత వ్యవసాయం కూడా చేసినాం. వ్యవసాయం చేసిన తర్వాత అంటే హోటల్ పెట్టిన తర్వాత ఒకసారి పోయొచ్చిన తర్వాత అప్పుడు కరోనా లాక్డౌన్ అయింది కదా, అప్పుడు ఆపేసిండు. ఇక పోక ఇక్కడనే వ్యవసాయం చేసి ఆవులు ఇట్లా అన్నీ తీసుకున్నాడు కానీ ఇక అది మాకు అచ్చరాలేదు. అది అప్పుడు మునిగిపోయినాయి, నీళ్ళు వచ్చి బాగా అవి కొట్టుకపోయినాయి, వడ్లు కొట్టుకపోయినాయి, అట్లా అయిపోయింది. ఆవులు అవిటికి కాళ్ళు కూడా పడిపోయినాయి, కాల్షియం తక్కువ, అట్లా అన్ని లాస్ వచ్చింది. ఇక బాగా మాకు లాస్ వచ్చిన తర్వాత ఇక ఇల్లు కూడా కట్టుకున్నాం కదా, కొన్ని అప్పులు కూడా ఉన్నాయి. అవి ఇవి కొంచెం ఎక్కువ అయ్యేసరికి ఇక్కడ ఏం పని లేదు కదా, కొన్ని 2-3 సంవత్సరాలు పోయేస్తా అని చెప్పి పోయి. ఓకే, ఇప్పుడు 1 year అయిపోయిందా ఇల్లు? 1 year అయితే. ఎప్పుడు వస్తుందంట? ఇంకో 6 months అయితే. ఇంకా 6 months. సో బర్త్డేస్కి కూడా ఎప్పుడు లేదు ఇక కష్టం ఇక. ఓకే, అంటే ఇక్కడ కన్నా అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయా? ఇక డబ్బులు అంటే ఇక్కడ మనం జంప్ అయితే ఇప్పుడు అన్ని ఖర్చులకు వెంటనే అయిపోతాయి అన్నట్టు, అదైతే నెలకు కొన్ని ఉంటాయి కదా అట్లా. ఓకే, అంటే మీ పెళ్ళైనప్పుడు ఏం జాబ్ చేస్తుండే? ఎవరు? ఆయన ఆటో నడుపుతుండే. సో పెళ్లి తర్వాత మీకు ఏమైనా కష్టాలు ఉండేనా? కష్టాలు ఉండే. ఇక అప్పుడు మాకు అప్పుడే పెళ్లి చేసారు, 16 సంవత్సరాలు నాకు, ఆయనకు 19, 20 అట్లా. మా మామయ్యకి హెల్త్ మంచి లేదని కొంచెం తొందరనే చేసారు పెళ్లి మాకు. ఓకే, ఇక తర్వాత అంటే మీరు మేన బావనే, ఊళ్ళోనే, అమ్మ వాళ్ళది కూడా ఊళ్ళోనే. ఇక చేసిన తర్వాత కొంచెం మాకు తెలియదు ఇక అదే కొన్ని కష్టాలు. అప్పుడు మా మామయ్యకు హెల్త్ మంచి లేకపోతుండే, ఇక నా అత్తమ్మ కూడా బాగా కష్టపడుతుండే, ఈయన కూడా కష్టం, హోటల్లో జీతం ఉండి అట్లా ఇట్లా చేసిరు, ఇక అన్నీ చేసిండు, బాగా కష్టాలు అనుభవించిన తర్వాత కొంచెం ఇప్పుడు ఖుషి పుట్టిన నుంచి మాకు ఒక చిన్న హోప్ అనేది ఇక వచ్చింది. వాడు పుట్టిన నుంచి కొంచెం మంచి అనిపిస్తుంది ఇంట్లో కూడా,
ఒక లక్కీ పర్సన్ అన్నట్టు ఇక వాడు. ఓకే, ఖుషి లక్కీ పర్సన్. ఖుషి లక్కీ పర్సన్ అవునా? అంతేనా? అయితే మనోడు ఇంత చిన్నప్పుడు ఇంతగానం మాట్లాడుతుంటే ఫస్ట్ మీరు ఏమనుకున్నారు? ఏంది మనోడు ఏంది ఇంతగానం మాట్లాడుతుండు? ఇట్లా మీరిద్దరు మాట్లాడుకోవచ్చు నాకు తెలిసి. అంటే మీరు కానీ మీ వాళ్ళ బావ. డాడీ నాకన్నా ఎక్కువ వాళ్ళ డాడీ బాగా షాక్ అవుతాడు వీని మాటలు చూసి. వీడేంది ఇట్లా మాట్లాడుతుండు, నువ్వు ఎప్పుడుతో నేను ఇట్లా యాక్షన్ ఇంత పర్ఫెక్ట్ ఎట్లా ఇస్తుండే అసలు యాక్షన్ నేను అసలు అని బాగా షాక్ అవుతాడు నాకన్నా ఎక్కువ. అంటే నేను చూస్తా కదా రోజు, వాడు ఏది అయినా డైలాగ్ చెప్పినా కానీ దాన్ని ఏదో బట్టి మామూలుగా మాట్లాడాడు, దాన్ని ఎక్స్ప్రెషన్ తోనే మాట్లాడతాడు ప్రతిదీ. ఏది మాట్లాడినా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా కానీ ఇట్లా జరిగింది అట్లా జరిగింది అన్ని ఏది చెప్పినా కానీ వాడు విత్ ఎక్స్ప్రెషన్స్ తోనే మాట్లాడతాడు. కానీ ఇంకో విషయం ఏంటంటే స్కూల్ ఏమేమి జరిగిందో అది మొత్తం వచ్చి చెప్తాడు మీకు. మొత్తం చెప్తాడు వచ్చిన తర్వాత. టీచర్ ఏమన్నది, ఏం వర్క్ ఇలా గుడ్డేసింది అన్ని చెప్తాడు ఇక. ఎప్పుడన్నా వచ్చి ఏదన్నా కామెడీది షేర్ చేసుకున్నా అంటే ఎక్కువ మీరే నవ్వుకున్నది ఏదన్నా? కామెడీ అంటే ఈ శశిర గురించి ఒకసారి చెప్పిండు. ఓకే, వచ్చిన తర్వాత మచ్చి అయితే స్కూల్లో మోషన్ వచ్చిందట. ఓకే, శశిరకి కాదు ఇతనికి, ఈయనకే మోషన్ వచ్చిన తర్వాత ఆయన ఆ రోజు పోయిండట. పోయిన తర్వాత ఇక పాయింట్స్ అనే పోయిండట వాడు. ఆయన పాయింట్లోనే పోయిన తర్వాత అలా ఆయం ఉండి కడిగేసిందట. కడిగేసిన తర్వాత క్లాస్లో అందరు నవ్విరట, కానీ శశిర మాత్రం నవ్వలేదట. ఏమైంది మరి ఎందుకు నవ్వలేదురా అంటే, ఆమెకు నేనంటే ఇష్టమే మమ్మీకి అందుకని నవ్వలేదు. మీరు వాళ్ళందరు నవ్వినా కానీ మీరు అందరు నవ్వకుర్రి, ఖుషిని ఏడిపియకుర్రి అని చెప్పిందట. మస్తు బాధ అనిపించిందట. ఇంటికి వచ్చిన తర్వాత చెప్పింది ఇక. అవునా? ఎక్కిరిచ్చారు మా ఫ్రెండ్స్ ఎక్కిరిచ్చారు కానీ మీ శశిర మాత్రం ఎక్కిరియలేదు కదా? మీ శశిర ఎక్కిరించలేదు కదా నిన్ను? ఎక్కిరించలేదు కదా? శశిర దగ్గర ఇప్పటి వరకు నువ్వు ఏం తీసుకొని తినలేదా? మంచిగా చేస్తున్నావు కదా అన్ని స్కూల్కి పోయి అంటే. నేనేం చేసిండే అన్న ఆమెనే చేస్తుంది, స్నాక్స్ తెస్తుంది, నువ్వు తింటావా తినవా అని అంటే నేను తినా అంటే నువ్వు తినపోతే అన్ని డస్ట్బిన్లో పడేస్తా అని పడేస్తుంది. నేనేం చేయాలి మమ్మీ అని చెప్తాడు కదా. నిజమా ఇవన్నీ? నిజం. నిజం చెప్పాలంటే నాకు 10th వరకు అసలు 10th క్లాస్ వరకు నాకు అసలు తెలివే లేదు తెలుసా నీకు? నువ్వు ఇంత బాగా మాట్లాడుతున్నావుగా. మాట్లాడుతున్నావు కదా. నీకు స్పెల్లింగ్స్ వచ్చా? వచ్చా? యాపిల్ స్పెల్లింగ్ చెప్పు. బనానా? ఎలిఫెంట్? రాదా? లహరి? లహరి మర్చిపోయినావంట. లహరి ఇంతమంది ఇక్కడ రాసుకున్నావు కదా. రెడీ అయిన తర్వాత నేను బయట ఇక ఏదో చూస్తున్నా, ఇక్కడ లహరి అని రాసుకున్నా. కాదు, నేను క్వశ్చన్ అడుగుతాను రాసుకుండా. నువ్వు ఎందుకు పడేసినావు మరి? నువ్వు టచ్ చేసినావు, అది టచ్ చేయలేవా? సరే, మేము రాకముందు నువ్వు పేర్లు రాసుకున్నావా? నేను స్పెల్లింగ్ అడుగుతానే. ఏ లేదు, పచ్చబొట్టట అది. పచ్చబొట్ట? సరే, రాజు స్పెల్లింగ్ చెప్పు. ఖుషి? రెండు చెప్పు. దొంగ ఈడ చూసి చెప్తున్నావు. నాకు ఖుషి చెప్పాలి. కాదు కాదు, పోయిందా? సరే, కాదు కాదు, కరెక్టే, అది కరెక్టే. నేను అట్లా చెప్తా, నువ్వు నమ్మొద్దు కదా. కదా, ఇప్పుడు మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పు. రాంగ్ చెప్పినా ఇప్పుడు మళ్ళీ. కరెక్టేనా? కరెక్టా కరెక్టా? కరెక్టా? ఎవరు నేర్పించారు కరెక్ట్ అని? మేము ఏమైనా చెప్పిందా కరెక్ట్ అని? కరెక్ట్ కరెక్ట్ కాదు, కరెక్ట్. సరేనా? 24 + 24 ఎంత వస్తుందా రాదా? సరే, 2 + 2 ఎంత? ఇది మాత్రం వచ్చు, చిన్న అయితే వచ్చు. 9 + 9
9 plus 9 రాదు. రాదా? 6 + 6 6 plus 6 14 కాదు 12. 12 6 + 6 ఎంత? 12 మరి రాంగ్ చెప్తున్నావు. సో మరి మ్యాథ్స్ టీచర్ ఎవరు? మ్యాథ్స్ సైన్సా? మ్యాథ్స్ అడిగినా కదా ఇప్పుడు. మ్యాథ్స్ స్వప్న టీచర్. స్వప్న టీచరా? స్వప్న టీచర్ మంచిగా నేర్పిస్తలేదుగా మీకు? నేర్పిస్తుందా? మరి చెప్తలేను మంచిగా. గుర్తుకుంటలేదా? సరే మీ స్వప్న టీచర్కి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు, ఏమైనా చెప్పు, చూస్తుంది. ఏంది? అర్థం కాలేదు. అనిపిస్తలేదట. టైం ఇస్తలేదా? అనిపిస్తలేదట. చెప్పాలనిపిస్తలేదా? ఎందుకు? ఇష్టం లేదా నీకు మేడం? ఇష్టమే కానీ సప్పుడు పడ్డది చూసినావా? సప్పుడు పడ్డది పోతుంది అది, అందుకే చెప్పిన. మళ్ళీ ఇప్పుడు చెప్పు. చెప్పు, స్వప్న టీచర్ గురించి చెప్పు. స్వప్న టీచర్ ఇష్టమేనా? సో ఆమెకి ఏమైనా చెప్పొచ్చు కదా, ఆమె వీడియో చూస్తుంది మనది, లైవ్లో చూస్తుంది. లైవ్లో మన వీడియో చూస్తుంది. నీకు ఫేవరెట్ ఎవరు స్కూల్లో? ఫేవరెట్ టీచర్స్ అందరూ. ఒక్క టీచర్ పేరు చెప్తే రేపు పొద్దున వేరే టీచర్లు కొడతారు కదా, అంతేనా? నా ఫ్రెండ్ నాకు బాగా ఇష్టం అని చెప్పి ఎవరి పేరు చెప్తావు? టీచర్స్ ఇప్పుడు స్కూల్ నుంచి వెళ్ళిపోయిండు. ఒకసారి వెళ్ళిపోయింది కదా. నీకు ఇష్టమైన సార్? పీటీ సార్. మరి పీటీ సార్ ఇష్టం. ఏం పేరు? శేఖర్ సార్. శేఖర్ సారా? మిస్ అవుతున్నావు సార్ని బాగా? మిస్ అవుతున్నావా? సో సార్కి ఏమైనా చెప్తావా? పీటీ సార్కి? పీటీ సార్కి రోజు చేస్తాను, నన్ను ఓకే గుర్తు చేస్తాను. అంటే నువ్వే గేమ్స్ మంచిగా ఆడతావా? స్కూల్ నుంచి ఆయన రీసెంట్ గా వేరే స్కూల్కి పోయిండు. కాల్ చేసి చేయమంటాడు, మాట్లాడతాడు సార్తో. మంచిగా ఉన్నావా? నువ్వు లేకపోతే మంచిగా అనిపిస్తలేదు సార్ నాకు, నెక్స్ట్ మీ స్కూల్కి వేస్తా, మళ్ళీ నువ్వు ఎక్కడికి పోయినావా నేను అక్కడికి వేస్తా అని చెప్తాడు. ఇట్లా డైరెక్ట్ మాట్లాడతాడు. అది హాలిడేస్ లో కూడా, సమ్మర్ హాలిడేస్ లో కూడా కొందరు ఇక స్కూల్ బంద్ అయిందంటే కలాస్ ఇక మనకేంది అని చెప్పి ఊకుంటారు కదా. వీడు టీచర్లతో కాల్ చేసి మాట్లాడు, సార్తో కాల్ చేసి మాట్లాడు, వాళ్ళని గుర్తు చేసుకున్నాడు. సో అంటే ఇప్పుడు ప్రమోషన్స్ ఏమైనా వస్తున్నాయా? వస్తున్నాయి. ఓకే, అంటే ఇట్లాంటి ప్రమోషన్లు చేస్తున్నారు? నాకు చాలా ప్రమోషన్స్ వస్తున్నాయి కానీ అన్నీ చేస్తలే, కొన్ని నాకు నచ్చినాయి, నమ్మకం అనిపించినాయి, అట్లా చేస్తున్నా. ఓకే, అంటే నమ్మకం వచ్చినాయి, నమ్మకం రాని ఎట్లుంటాయి? ఇప్పుడు జ్యోతిష్యం గురించి, రమ్మీ యాప్స్, ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్, అవి ఎందుకు నాకు చేయాలనిపిస్తలేదు. అట్లా మనం ఎవరికన్నా ఏదన్నా ఒక మాట చెప్తున్నాము అని అంటే అది వాళ్ళకి మంచి జరుగుతూనే చెయ్యాలి, చెప్పాలి అని నాకు. ఓకే, రీసెంట్ గా మీరు పికిల్స్ ది చేసిరు కదా, ప్రమోషన్ చేసిరు, తెచ్చుకుర్రా? పికిల్స్ తెచ్చుకుర్రా? ఏమేమి తెచ్చుకురు? చికెన్ తొక్కు తెచ్చుకుర్రా? ఇంకా పైసలు ఇయ్యలేరంట. నాకు ఫోన్ చేసిండు, తిరిగి మీకే ఇచ్చిండంట పైసలు. ఇయ్యలేదా అంట. నీకోసమనే నువ్వు మంచిగా చేస్తావు వీడియోస్ అని నీకు గిఫ్ట్కి ఇచ్చింది కదా, మరి డబ్బులు ఇస్తే తీసుకోలే. మా పొట్టం కోసం ఇచ్చిన అని చెప్పి ఇచ్చిండు, డబ్బులు ఇస్తే తీసుకోలే, మరి ఏం చేయాలి? ఫ్రీయా? సరే మీ డాడీతో ఒకసారి మాట్లాడదాము. మీ డాడీతో ఎప్పుడు మాట్లాడలేము కదా, మీ డాడీకి ఫోన్ చేద్దాం ఒకసారి. ఒకసారి ఫోన్ చేయండి అక్క. అంటే ఇప్పుడు లిఫ్ట్ చేస్తాడా ఈ టైంలో? పడుకుంటాడు, నైట్ డ్యూటీ ఆయనకు. ఓకే, ఒకసారి అయితే ట్రై చేద్దాం. ఏం మాట్లాడతావు ఒకవేళ మీ డాడీ కాల్ లిఫ్ట్ చేస్తే? ఏమన్నా మాట్లాడరా? ఇంకెప్పుడు ఇంటర్వ్యూ ఎప్పుడు అయిపోతుంది? ఆకలిస్తుందా నీకు? ఎప్పుడు అయిపోతుందిరా నీ ఇంటర్వ్యూ? నాకు ఆకలిస్తుంది అంటుండు, అంతేనా? నువ్వు బోండాలు తినలే ఈరోజు? ఎందుకు తినలే? ఇడ్లీ తిన్నావా? బొంట టిఫిన్ కదా, బొండాలు తిన్నామంటే తినలేదు, ఏం తిననట్టుగా. లిఫ్ట్ చేస్తలేడా? సరే, అంటే లిఫ్ట్ చేస్తాడు, లిఫ్ట్ చేయడం చూద్దాం కొద్దిసేపు అయినాక. అంటే మళ్ళీ ఒకసారి మనం ట్రై చేద్దాం. సో అంటే వీళ్ళ డాడీని మీరు ఎప్పుడు చూడలేరేమో. సో బ్యాక్ సైడ్ అంటే ఖుషి బ్యాక్ సైడ్ ఫోటో ఉంది కదా, వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, ఖుషి
మన కొండగట్టులోనా ఫోటో? అవును. ఓకే. ఆయన పోయేటప్పుడు దేశం పోయేటప్పుడు ఆ దర్శనం చేసుకొని వచ్చినాం అన్నట్టు అప్పుడు తీయించుకున్నాం. ఓకే. సో ఖుషి ఆ పక్కన ఒక ఫోటో ఉంది, ఆ ఫోటోలు ఎవరు? మధ్యాహ్న నేనే. ఆ పక్కన ఫోటో ఏదో క్యాలెండర్ ఉంది కదా? ఇత క్యాలెండర్ మా శివన్న ఏడుంటాడు? వెమ్లాడ. కాదు మీ శివనా? మీ శివనా శివమామనా? శివమామనా? ఏడుంటాడు? హైదరాబాద్. నాలాగానే ఉన్నట్టుండు కదా. మరి మీరే. నేనేనా? కాదు ఎందుకు చేయించారు అది? మాకు గిఫ్ట్ చేసుకున్నాం, మేము గిఫ్ట్ చేయించుకున్నాం. కాదు గిఫ్ట్ మీరు చేయించుకోరు కదా, నా ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? నాకు ఇష్టం. నీకు ఇష్టమా? నేను పెట్టుకుంటా. కానీ నిజం చెప్తున్నా, అంటే వీళ్ళ ఇంట్లోకి ఎంట్రీ ఇయ్యంగానే సో మా పర్సన్ చెప్పిండు అనమాట, అన్న నీ ఫోటో ఉంది ఇక్కడ అని చెప్పేసి. నేను షాక్ అయినా. సో అంటే వాళ్ళు క్యాలెండర్ చేయించుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే జూలైలోనే నా బర్త్డే, సో జూలై మంత్ లోనే వాళ్ళు ఫోటో పెట్టించారు. నేను అడిగిన అంటే ఈ జూలైలో కూడా జూలై మంత్ లో జూలైలో వచ్చిన. సో అంటే నేను దీనికి బాగా షాక్ అయిపోయినా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. మీ ఇంటిగా ఆల్రెడీ వచ్చినాం కదా మీ ఇంటికి. థ్యాంక్ యూ చెప్పారు కదా, దానికి వెల్కమ్ చెప్పొద్దా? ఓకే. ఇవన్నీ ఎవరు నేర్పించారు? మమ్మీ? టీచరా? సో మమ్మీ మంచిగా నేర్పిస్తుందా నీకు, టీచర్ మంచిగా నేర్పిస్తుందా? ఇద్దరా? సో మమ్మీని మాత్రం ఎక్కడ కూడా తీసి పడేస్తలే, అస్సలు ఉండదు. అస్సలు. అంటే మీరు నేర్పించడమా లేకుంటే ఆటోమేటిక్గా మనోడే? నేర్పిస్తాం, వాడు కూడా అన్ని నేర్చుకుంటాడు, అన్ని మంచి పనులే నేర్చుకుంటాడు. ఏదైనా మాట్లాడినా కానీ తొందరపడి మాట్లాడు. ఇప్పుడు వట్టిగా ఇంట్లోనే ఏదైనా ఉంటాయి, నేను ఇల్లు ఉడుతుంది కదా, చీపి తగులుతాడు అనుకోని కాళ్ళకు తీసి మొక్కుతాడు. అది నేను చెప్పలేదు కానీ చేస్తాడు, అట్లాంటివి అన్ని చేస్తాడు. నమ్ముతాడు ఎక్కువ. నమ్ముతాడు. నువ్వు చెంబల్ నీళ్ళు తాగుతారా? సరిపోయిరాపో. ఖుషి నేనంటే ఇష్టం కదా నీకు? ఇష్టం. ఎందుకు ఇష్టం లేదా? ఇష్టమేనా? సో నా కోసం ఏదైనా ఒక మంచి పాట పాడు. పాట పాడదు రాదు కానీ డైలాగ్ వచ్చు. డైలాగ్ వచ్చా? సరే చెప్పు. వైరల్ అయింది ఖుషి గాని వీడియో, మా ఊరికి వచ్చింది శివన్న స్టూడియో. సూపర్. ఇంకా మా ఇంట్లో పెరుగు లేదు, మా శివన్న స్టూడియో తిరుగులేదు. శివన్న ఛానల్ పేరు? శివ స్టూడియోస్. శివ స్టూడియోసేనా? సరే డైలాగులు ఇంకేమైనా డైలాగులు వచ్చా నీకు? కింద మీద మా శివన్నతో. ఇంకా ఆకాశంలో ఉంటాయి చుక్క, నా గుండెల్లో ఉంటాయి మా శివన్న. ఇంకా అంతే. అంతేనా? కాదు నన్ను ఏదో క్వశ్చన్ అడుగుతాను, నువ్వు రాగానే నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఇంటర్వ్యూలో, పొడుపు కథ అడుగుతాను. అడుగు. పుట్టడానికి పుట్టడానికి ఏంటి చెప్పు. ఉల్లిగడ్డ. పోంగ 2 రాంగా 3. పొంగ 2 రాంగా 3. పొంగ 2 రాంగా 3. చెప్పే. సో మాకే చెప్తుంది ఆన్సర్. చెప్పకి. ఆటోనేది కాదు, నువ్వే చెప్పు. పొంగ 2 రాంగా 3 అంటే పొంగ నీళ్ళు తాడు. పొంగ బొక్కన తాడు. పొంగ బొక్కన తాడు. బాయి నీళ్లు చేస్తాం కదా, పోయేటప్పుడు బొక్కనున్న తాడు పోతుంది లోపలికి, వచ్చేటప్పుడు నీళ్లు తీసుకురాదా బొక్కన, నీళ్లు బొక్కన తాడు 3 అన్నట్టు. బావి మీద నీళ్ళు చేస్తాం కదా మనం, నీళ్ళు చేసేటప్పుడు బొక్కెనున్న తాడు పోతుంది కదా, బకెట్ కు తాడు కట్టి ఉంటది, అది మనం బకెట్ ఉన్న తాడు పోతుంది పోయేటప్పుడు, వచ్చేటప్పుడు దాంతో నీళ్లు కూడా వస్తాయి కదా, నీళ్లు బకెట్ తాడు 3 అవుతాయి. కరెక్టా? కరెక్టే మరి. కరెక్టే. నువ్వే అయోమయంగా ఉన్నావుగా. కరెక్టే. కరెక్టేనా? సరే ఇంకేమన్నా అడుగు. ఇంకేమన్నా? ఇంకా చిటికెలేందో ఇంకంతే. ఊరంతా తిరిగితే మూలకు అంటది. చీపురు కట్ట. చెప్పులు కూడా వస్తాయి. ఇద్దరు ఆడాళ్ళు ముచ్చట పెట్టాము, ముగ్గురు ఆడాళ్ళు ముచ్చట పెట్టాక ముద్దోడొచ్చి ముద్దించుకుంటారు. ముగ్గురు ఆడాళ్ళు ముచ్చట్లు పెట్టుకోగా ముద్దోడొచ్చి ముద్దించుకుంటాడు. ఏంటి చెప్పు.
అమ్మ చెప్పి ముగ్గురు ఆడాలంటే 3 బండలు పొయ్యి పెడతాం కదా మనం. 3 బండలు మొదటి నుంచి ముగించుకుంటున్నా దాని మీద కొండ పెడతాం కదా వాడన్నట్టు టచ్ చేస్తాడు కదా అమ్మమ్మ నానమ్మ వాళ్ళ దగ్గర నైట్ వస్తే పడుకొని అవన్నీ నేర్చుకుంటారు. అట్లా ఉంటుంది కూడా మనకి అన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు నా కోసం ఒక మంచి పాట పాడు. పాటలు సరే నా కోసం వద్దు, మమ్మీ కోసం పాడు ఏదన్నా. అమ్మ కోసం. అమ్మ కోసమా? మంచిగా ఉండాలి. పెదవే పలికిన మాటల్లో నా తీయని తే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలగమ్మ, నెనలో తాలి పెడుతు ముద్దుగా తానలోని సరగమ పెంచుతుంది ప్రేమ మధురిమ. అంతేనా? డాడీ కోసం? డాడీ కోసం రావు. రావా? వచ్చు కదా. నాన్న గురించి రాదా పాటలు? రాదా? సరే ఎప్పుడన్నా మమ్మీ నిన్ను కొట్టిందా? ఎప్పుడు కొట్టలేదు ఇప్పటివరకు? ఎప్పుడు కొత్తది. నువ్వు కొట్టినావు ఎప్పుడన్నా మమ్మీని? బాధ పెట్టినావు ఎప్పుడన్నా మమ్మీని? నీ గురించి ఎప్పుడు ఏడవలేదా మమ్మీ? వేరే వాళ్ళ ఇంటికాడ మామయ్య తాతయ్య వాళ్ళ ఇంటికాడ పండుకుంటా కదా, అప్పుడు ఎత్తది. ఏడుస్తుందా? మరి నువ్వు వచ్చారు కదా మమ్మీ దగ్గర, మా అమ్మ కామని ఉంటారు కదా. పోవద్దు, నువ్వు ఎక్కడ పోవద్దు మమ్మీని వదిలేసి, సరేనా? సో డాడీ లేడు కదా, డాడీ అక్కడ ఉండు కదా, సో నువ్వే మమ్మీని మొత్తం నువ్వే చూసుకోవాలి, సరేనా? చెప్తాడు అన్ని, నాకు కొంచెం ధైర్యం చెప్తాడు వాడు. రేపు శివన్ నచ్చిందట, మరి వీడియో అది ఇంటర్వ్యూ ఉంది చెయ్యాలి ఎట్లనో ఏమో అని అంటే, మన శివనే కదా మమ్మీ, ఎందుకే భయం నీకు, నేను ఉన్నదా, నేను చూసుకోనా. ఓకే, మమ్మీకి అట్లా కూడా ధైర్యం చెప్తావా? చెప్పేనా? మా నాన్న కూడా లేడు, అప్పుడప్పుడు నేను బాధపడతా, మమ్మీ ఎందుకే నేను ఉన్నా కదా మీ నాన్నని. నాన్నకు హెల్త్ మార్క్స్ లేక చనిపోయిండు. ఓకే, సో ఇప్పుడు మమ్మీ వాళ్ళు అంటే ఇప్పుడు మమ్మీ చెల్లెకు పెళ్ళి అయిపోయింది, చేతియాల దగ్గర ఉంటారు వాళ్ళు వేరే, మేము ఇక్కడ అమ్మ ఒక్కతే ఉంటుంది. అమ్మ ఒక ఆమె ఉంటుంది అంటే అమ్మ ఏమన్నా కూలి కానీ ఏమన్నా పనికి వెళ్తుంది. ఓకే, సో మా అమ్మని కూడా అప్పుడప్పుడు మీరు చూసుకుంటారా లేకుంటే? అమ్మ ఇక్కడనే ఉంటుంది, ఊళ్ళోనే ఉంటది కదా, ఇక్కడికి వస్తుంది నైట్. అంటే ఒకే ఊర్లో మీరు పక్క పక్కనే? ఓకే, సో అమ్మమ్మ ఏమైనా పాటలు పాడుతుందా? అమ్మమ్మ ఏమైనా పాటలు పాడుతుందా? పాడుతుంది. ఎట్లాంటి పాటలు పాడుతుంది? నా కోసం ఏదైనా పాడుతుంది. ఏదైనా ఒక పాడు, ఏదైనా పాట పాడు. నాకు తెలియదా? మోడల్ సాంగ్ వచ్చా నీకు? మోడల్ కాదు, స్టోరీ చెప్తుంది కదా కథ, ఇదేంటిది ఉసిరిగాయ అంటుంది, అది రాదు. సరే నా కోసం ఏదైనా కథ చెప్పు. ఉసిరిగాయ అంటుంది చెప్పింది, అది రాదు. కొంచెం కథలు రావా నీకు? మా అమ్మమ్మకి బావచ్చు చెప్తాది, మా నాన్నమ్మకి బావచ్చు. మీ నాన్నమ్మకి మీ అమ్మమ్మకి? మీ నాన్నమ్మ ఇష్టమా నీకు, మీ అమ్మమ్మ ఇష్టమా? ఇద్దరా? సో ఇద్దరు ఒక్కళ్ళను నారాజు చేయకుండా అందరి పేర్లు చెప్తున్నాడు. వాడేంటి అట్లా ఎవరన్నా ఉంటారు కదా, వారికి తగ్గట్టు మాట్లాడు, తప్పడు అల్లెత్తాడు. ఇక తిట్టుడని కాదు, ఇప్పుడు మీరున్నారు అనుకో, మీ గురించి మాట్లాడుతారు కదా, వేరే వాళ్ళు ఉంటారు కదా పక్క కాచి నిల్చున్నారు అనుకో, వాళ్ళని కూడా కలుపుకుంటాడు, వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో అని చెప్పి మాట్లాడతాడు అన్నట్టు. ఓకే, సో అప్పటి నుంచి మా కెమెరామెన్ ఫీల్ అవుతాడు నేను చూసి. ఎందుకు అడుగు వాళ్ళ అల్లుడు అంట ఇలాగా మాట్లాడతలేడంట. అడుగు, నేర్పిస్తావా వాళ్ళ అల్లుడిని తీసుకొస్తా? మీ వీడియోలో ఛాన్స్ ఇస్తావా? వస్తావా? ఆయన చాలా బాగుంటాడు హీరో లాగా, తీసుకురమ్మని చూద్దాం. నీకన్నీ వేస్తాడు, ఒక డైలాగ్ చెప్తాడు అసలు సూపర్ ఉంటుంది తెలుసా. నువ్వు పనికిరావు నిజం. వాని ముంగట ఇంకొక అసలు పోకూడదు. నేనున్న వాడు ఫైటింగ్ చేసినావు అనుకో, ఎవరు గెలుతారే మమ్మీ అని అడుగుతాడు, నువ్వే అంటేనేమో సప్పుడు ఎక్కుకుంటాడు, ఇక లేకపోతే రచ్చరచ్చనే ఇంత. ఓకే, మీరు ఏం చదువుకున్నారక్క? నేను 10th చదువుకున్నా. 10th తర్వాత మ్యారేజ్ అయిపోయింది? మ్యారేజ్ అయిపోయింది, 10th తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు చిన్నోడు దగ్గర ఇంత టాలెంట్ ఉంది కదా, మీరు కూడా వీడియోలలో కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు మన విలేజ్లలో ఎట్లా ఉంటుందంటే చాలామంది
అనుకుంటా ఉంటారు అంటే ఈమె వీడియోలలో కనిపిస్తుంది ఏంది అంటే వీడియోలు తీస్తుంది ఏంది అది ఇది అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడతారు. ఇట్లాంటివి ఏమన్నా మాట్లాడుకోవడం అట్లా ఇట్లా ఏమన్నా జరిగిందా? నేను నా ముందని ఎవ్వరు డైరెక్టే మాట్లాడలేదు కానీ నేను విన్నా, అంటే ఎట్లా విన్నా కానీ నేనేమనుకున్నా అంటే నాకు కూడా ఫస్ట్ కొంచెం భయమే. తర్వాత ఇప్పుడు చిన్నోడు మా ఆయన సపోర్ట్ బాగుంది మాకు. ఆయన ఏబట్టే అసలు నేను ముందుకు వచ్చిన, అట్లా లేకపోతే రాకపోతుండే. ఆయన ఏమని చెప్తాడంటే మనం తప్పు అయినంత వరకు భయపడాల్సిన అవసరం ఏముంది, నువ్వైతే ఏం తప్పుగా చేస్తలేవు కదా, చిన్నోడిని అన్ని కామెడీ ఫన్నే కదా, నువ్వైతే ఏం తప్పుగా వీడియోస్ చేస్తలేవు కదా, నీకెందుకు భయం, ఎవరైనా ఏమైనా మాట్లాడుకుంటారు, మనం నచ్చిన వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకుంటారు, మనం చేసే పని మనం చేసుకోవాలి కదా అని చెప్పి ఆయన నాకు సపోర్ట్ చేస్తారు. కానీ నిజంగా మీరు ఇట్లా వీడియోలు చేస్తా అని అనుకున్నారా? మీరు అనుకోలేదు, అంటే బట్టిగా సంబరం కోసం తీసుకున్నా కానీ ఇట్లా అవుతుంది అని అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు అనుకుంటున్నా ఖచ్చితంగా ఖుషినికి ఒక మంచి స్థాయికి తీసుకోవాలని అనుకుంటున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ అబ్బాయిని, అంటే ఏమవుతే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు? యాక్టింగ్ గా ఏదొచ్చినా పర్లేదు చేయిద్దామని అనుకుంటున్నాను. ఓకే, ఏమవ్వాలనుకుంటున్నావు నువ్వు? హీరోనా? హీరో అయిపోతావా? సో హీరోయిన్ గా శశిరాని పెట్టుకుందామా? నేను ఒక సినిమా తీస్తా ప్రొడ్యూసర్ గా. నేను ఏమిటా అంటే చెప్పాలా? చెప్తా అంటే అల్లూరి సీతారామరాజు అవుతావా? ఎందుకు? ఒకసారి చూసాను. చూలే నేను. చూపిస్తావా? డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్పు మరి అల్లూరి సీతారామరాజుది. లేచి నిలబడి చెప్పు. ఎక్స్ప్రెషన్స్, యాక్షన్. వాడు కనబడితే నిప్పు నిలబడినట్టు, గట్టిగా కనబడితే ఏడు సుక్క ఎలబడినట్టుంటది. సావుకేనా సంగ దార కడతది, బంధువేనా వయ్యమేనా వానికి పాంచన అవుతుంది. ఇంటి పేరు అల్లూరి, సాయింది కోదారి, నా అన్న మన్నెంబర అల్లూరి సీతారామరాజు. సూపర్. అసలు నిజం చెప్పాలంటే నేనే ఇప్పుడు ఆ డైలాగు చిన్నదా పెద్దదాని కాదు కానీ ఆ డైలాగ్ మాకే తిరగదు ఫస్ట్. అంటే ఆ తెలుగు పదాలు అవి మాట్లాడడం రాదు, అంటే ఇంత చిన్నోడు అవన్నీ మాట్లాడిస్తున్నా అంటే చాలా గ్రేట్. అసలు మీరు కూడా నేర్పేయాలి ఇవన్నీ. ఇవి ఈ డైలాగ్స్ అన్ని వట్టిగా వాడు ఫోన్ లో చూసి క్యాచ్ చేస్తాడు. ఓకే, ఏదైనా చూస్తే క్యాచ్ చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ఓకే, అయితే సినిమాలలో ఛాన్స్ వస్తే చేస్తావా నువ్వు? సినిమాలో ఛాన్స్ వస్తే చేస్తావా? సో మమ్మీకి ఒకవేళ మమ్మీకి సీరియల్ ఛాన్స్ వస్తే చేస్తావా? ఏది యాక్టింగ్ లేనా? అవునా? అంటే నీకన్నా ఎక్కువ గ్రేట్ మమ్మీ. నన్ను చూస్తే చేసుకుంటది. నిన్ను చూసి నేర్చుకుంటదా? మరి నువ్వు మమ్మీని చూసి నేర్చుకుంటే? నువ్వు మమ్మీని చూసి నేర్చుకుంటే నాకు మమ్మీ చెప్తాది, నేను చేస్తా. నిన్ను చూసి మమ్మీ నేర్చుకుంటది, నన్ను చూసి మమ్మీ చేసుకుంటది. అబ్బా నువ్వు చిన్నోడు నేను చిన్నదాన్న, నువ్వే పెద్దదాన్ని. మరి నిన్ను చూసి నేను ఎట్లా నేర్చుకుంటా, నన్ను చూసి నువ్వు నేర్చుకుంటావు. నువ్వు నన్ను అప్పుడప్పుడు నేర్పిమనవా? అడుగుతుందా? నేర్పి ఏమని అడుగుతుంది? అడుగుతుంది. అదే డాన్స్ ఏమిరా అంటే సాంగ్స్ పెట్టదు. ఇంకా సాంగ్స్ పెట్టి స్టెప్లు నేర్పిస్తాను. ఇప్పుడు డీజే పెడితే నేను చేస్తా. నువ్వు చేస్తావు, మమ్మీకి ఎట్లా నేర్పిస్తావు? నేను చూస్తా, నా ఫోన్లో చూస్తా, నేను చేస్తా, చేత మమ్మీకి నేర్పుతా. అంతే. సరే ఇప్పుడు నాకు ఒక స్టెప్ నేర్పి. నువ్వు పాటలు పెట్టి నేర్పిస్తా. పాట లేకుండా ఫస్ట్ స్టెప్ నేర్పి, దాని తర్వాత పాట మీద పాటలో డాన్స్ చేద్దాం, సరేనా? నేర్పి పిల్లవాడు నేర్పి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ కాదు, వెనుక చేతులు పెట్టుకోవాలా? కాదు, ముంగడి చేతుల ఫస్ట్ ఇట్లా పెట్టాలి. పెట్టి నీకు ఇష్టం వచ్చిన డాన్స్ చేయాలి. కాదు, నీకు సైకిల్ తో ఫ్రచ్చా? కాదు, నువ్వు బండి స్టాండ్ ఎట్లెత్తావు? ఎట్లెత్తావు ఒకసారి ఇట్లా ఇట్లా అనాలి. సైకిల్ ఎట్లా తొక్కుతావు? ఇట్లా ఇట్లా కదా. నువ్వు మళ్ళా ఎప్పుడైనా ఒకసారి ఇట్లా అంటావు కదా, ఇదంతా కలిపి ఒక్క డాన్స్ చేస్తావే. సరే చెయ్యి ఒకసారి చూస్తా. చెయ్యి. అసలు చూస్తా, ఇవన్నీ ఫోన్ లో చూసినావా?
అసలు నిజంగా చాలా వేరే టాలెంటెడ్, నిజం చెప్పాలంటే వేరే లెవెల్ వీడు. కాదు అప్పుడు ఎప్పుడో మనం కలిసినప్పుడు నాకు దావత్ ఇస్తాను, దావత్ ఏది? దావుతా ఆ, ఇప్పుడు ఇస్తా. ఏ అవును అని నువ్వు మా మమ్మీని అక్క అని పిలుస్తున్నావు కదా. అవును మమ్మీ నువ్వు మామయ్యకి రాఖీ కట్టేది. అవునా నిజంగానా? నిజంగా కడదాం. కానీ ఏమంత ఎక్కడిది వీడికి అసలు నేను చాలా పండగలు ఎప్పుడేమవుతుంది అనేది ఫస్టే తెలుసుకుంటాడు. ఓకే ఇప్పుడు వచ్చేది ఏం పండుగ? రాకెట్ల పండుగ. దాని తర్వాత ఏమవుతుంది? వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి తర్వాత ఏమవుతుంది? నా బర్త్డే వస్తుంది. తర్వాత ఏమవుతుంది? బతుకమ్మ వస్తుంది. తర్వాత ఏమవుతుంది? దసరా వస్తుంది. తర్వాత ఏమవుతుంది? దీపావళి వస్తుంది. నీ బర్త్డే ఎప్పుడు? బతుకమ్మ నాడు. బతుకమ్మ నాడా నీ బర్త్డే? డేట్ అక్టోబర్ 16. అక్టోబర్ 16. అక్టోబర్ 16. అయితే బతుకమ్మ నాడా? బతుకమ్మ ఆడతావును? నేను ఆడవా? ఎందుకు ఆడు? నేను ఎగురుతా. ఏం డీజెటిల్లో అను? డీటెయిల్ పెడితే ఎగురుతా. డీజెల్ పెడితే ఎగురుతావు, ఈయన మరి డాన్స్ చేస్తావా? ఓకే. బతుకమ్మ ఆడితే ఏమవుతుంది? నువ్వు చిన్నోనివేనా? ఓళ్ళు ఆడతారు మరి బతుకమ్మ. ఆడోళ్ళు ఆడతారు. అంటే మగోళ్ళు ఆడొద్దని రూల్ ఉందా? ఇంతకుముందు మైదాకు పెట్టుకున్నాడు అంటేనేమో ఆడోళ్ళు కూడా పెట్టుకోవాలని రూల్ ఉందా? మగోళ్ళు పెట్టుకోరాదు అన్న. ఇప్పుడు మగోళ్ళు ఆడితే ఏమవుతుంది మరి బతుకమ్మ? అంటే ఇప్పుడు నేను పెట్టుకోవద్దా? మగోళ్ళు కూడా పెట్టుకుంటారు కదా. నేను ఏమన్నా ఇట్లా పెట్టుకున్నాను ఏంది? ఇట్లా కాదు మొగోళ్ళు ఎట్లా పెట్టుకుంటారు, ఆడోళ్ళు ఎట్లా పెట్టుకుంటారు మైదాకు? ఆడోళ్ళు మంచిగా స్టెప్ చేసుకుంటారు. ఏం వేసుకుంటారు? స్టెప్స్ ఇట్లా మంచిగా కలర్ ఏదన్నా దించుకుంటుంటారు. ఇక మొగలు ఎందుకు ఇతను గుండెగా పెట్టుకున్నారు. ఓహో, మొగోళ్ళు ఏమి ఇట్లా పెట్టుకుంటారు, ఆడోళ్ళు ఏమో స్టెప్స్ వేసుకుంటారా? ఎక్కడ వరకు పెట్టుకుంటారు మైదాకు? ఇక్కడ వరకు పెట్టుకుంటారు. అక్కడ వరకు పెట్టుకుంటారా? మేము అమ్మ పెట్టుకుంటారా? పెట్టుకుంటది. కాదు మేము అమ్మ కూడా చిన్న మామ పెట్టుకున్నట్టుందిగా. ఇదేంటి? ఫంక్షన్ కొంగ పెట్టుకుంటది అట్లా. ఓకే, ఫంక్షన్ పోతే అట్లా పెట్టుకుంటారా? నార్మల్ అయితే ఇట్లా పెట్టుకుంటారు. కోన్ చేసుకొని పెట్టుకుంటది. ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నాం మరి అసలు మైదాకు మనం? ఎందుకు పెట్టుకున్నాం? అందరు ఎందుకు పెట్టుకున్నారు ఇప్పుడు ఈ నెలలా? పుట్టాన్ని పెట్టుకోబుద్ది పెట్టుకున్నారు. పెట్టుకోబుద్ది ఆషాఢం కాదా? ఆషాఢం ఆఫర్లు వచ్చినాయో లేదు. సంకకు సంచులేసుకుంటా యారు. ఆషాఢం ఆఫర్లు వచ్చినాయో లేదా సంకకు సంచులు వేసుకొని తయారు ఉంటారట ఆడోళ్ళు షాపింగ్ కి. ఆషాఢం ఆఫర్లు ఉంటాయి కదా. కాదా మీ మమ్మీ రెడీగా ఉంటుందా షాపింగ్ కొనికే? మా డాడీ అంటే తీసుకోపోతాడు. మా డాడీ ఉంటే తీసుకోపోతాడు. ఓకే, డాడీ అంటే తీసుకోపోతాడు. సో డాడీ లేడు కదా ఇప్పుడు. సో నువ్వు ఫోన్ చేస్తావు కదా, ఫోన్ చేసి డాడీని ఏమని చెప్తావు? అంటే ఏం తీసుకురామంటావు అక్కడ నుంచి? డాడీ మంచిగా తీసుకెళ్ళే డాడీ నాకు బుక్స్ బ్యాగ్స్ లేవని అంటే చెప్తా. ఓకే. మా చాక్లెట్లు బిస్కెట్లు చీరలు పంపుతారు కదా, నేను కూడా అప్పాలు ఫోన్ పేలో పంపుతా. పంపనీకి వస్తుంది అట్లా? జోకు జోక్ అది. ఎవరు చేపించారు అది? మమ్మీనా? మమ్మీని అట్లా కొడతారా? కొత్త ఇట్లా అన్నా. నువ్వు కొట్టినావు మమ్మీని? ఇట్లా అన్నా. సారీ చెప్పు మమ్మీకి. సారీ క్షమించాను. క్షమించు. నువ్వు ఎట్లా ఎట్లా చెప్తావు సారీ? సారీ ఎట్లా చెప్తావు? సారీ మమ్మీ. ఇంకా చెప్పు. క్షమించాను. క్షమించు. సరే కాలు మొక్కు. కాలు మొక్కు. కాలు మొక్కల్లా గంతేనా? ఇట్లా పండుకొని మొక్కాలే. ఇట్లా పండుకొని మొక్కాలే. నువ్వు మొక్కుతా మీ మమ్మీకి అట్లనే? మొక్కుతా నేను. మమ్మీ కాలు మొక్కొచ్చు. మరి మొక్కు. మొక్కు. పడుకోవాలి. పడుకోవాలి ఇట్లా. ఏం కాదు, మమ్మీ ఉతుకుతుంది. సో మమ్మీకి ఎప్పుడు మొక్కలేవు అట్లా? మొక్కుతావా? సరే. ఇప్పుడు ఏదైనా తప్పు చేసినప్పుడు ఇక నేను ఫస్ట్ ఇక నేను ఫ్రస్ట్రేషన్ రాకముందుకి నా కోపం రాకముందుకి వచ్చి కాళ్ళ మీద పడతాడా? ఓకే. సరే, నీకు ఇష్టమైన ఫుడ్ ఏది? ఎక్కువ ఏం తింటావు? ఎగ్గా? చికెన్ మటన్ కాదా? నాకు చికెన్ బిర్యానీ ఫేవరెట్. ఫేవరెటా? నీకు వంట చేయడం వచ్చా? వంట చేస్తా ఉంటా కదా. అబ్బా నీకు చికెన్ ఏమైనా అండ్రుడు తెలియదా? చికెన్లో ఏమేమి ఎత్తారో తెలియదా? చికెన్ అండ చికెన్ మటన్ అంటారు. సరే, చికెన్ ఎట్లా వండుతారు చెప్పు. చికెనా? చికెన్ ఏడికి తెస్తావు నువ్వు? చికెనా? మామ
మా మామ కాడికి వెళ్ళిస్తా. మీ మామ దగ్గరికి పోయి పైసలు ఇచ్చి కొసరయ్య అని అడుగుతావా? చెట్టుకోసరియా ఆ, అలా జోకు. జోక్ కాదు, మీ మామ నాకు ఫోన్ చేసి చెప్పిండు అసలు వేస్ట్గా ఇవ్వాలి, పైసలు తక్కువ ఇస్తాడు, ఎక్కువ ముక్కలు తీసుకొని పోతాడు అని చెప్పి మీ మామ చెప్పిండు నాకు. మా మామడే వద్దంటారు పైసలు ఇస్తా అంటే నువ్వు అట్లా అట్లా అంటారు మాట వరుసకు. నువ్వు పెట్టి రావాలి, నువ్వు 100 రూపాయలు ఇచ్చేది 200 ఇవ్వాలి. ఉత్తాగంటాడు మాట వరుస. నాకు ఫోన్ చేసి చెప్పిండు నిజంగా ఖుషిగానోళ్ళు మా చికెన్ తీసుకొస్తారు పైసలు ఇయ్యరన్నా అని చెప్పిండు. ఎప్పుడు ఇయ్యలేదు? ఇయ్యలే వద్దంటారు. అవును, వద్దనగానే ఆడ పెట్టేసి రావాలి నువ్వు. పెట్టేసి అత్తా వస్తావా? కొసరు అడుగుతారా చికెన్లా? కొసరు అడిగినావు ఎప్పుడన్నా? వీడియోలో అడగలేదా? వీడియోలో అడిగినావు, నిజంగా అడిగినావు ఎప్పుడన్నా? ఎందుకు కొసరు అయ్యాడా? కొసరు అంటే ఏంటి అసలు? ఒక ఎక్స్ట్రా అంటే ఏందని అడగకు. నాకు అర్థమైపోయింది. కాదు, కొసరు అంటే ఏందో తెలియదు, నువ్వు వీడియో చేసినావా? నాకు తెలిసే తెలియదు అని టెస్ట్ చేసిండు కదా ఇప్పుడు. అంతే. కొసరు అంటే ఏంటి? ఇప్పుడు టమాటాలు కొన్నాక ఒక టమాటా ఎందుకు ఇస్తుంది ఆమె? కొసరు అంటే నువ్వు చికెన్ తీసుకురాని పోయి కార్యం కొసరు తీసుకురాలేదా? అట్లా. సరే, చికెన్ ఎట్లా చేస్తారు చెప్పు. చికెన్ ఎట్లా చేస్తారు? చికెన్ ఆవాలు వేస్తారు, జీలకర్ర వేస్తారు. చికెన్ వేస్తారా? వేస్తారు, పసుపు వేస్తారు, టమాటా వేస్తారు, టమాటా వేస్తారు, ముక్కలు వేస్తారు, కారం వేస్తారు, ఉప్పు వేస్తారు, మిక్సింగ్ వేస్తారు. చికెన్ వేయరా మరి? చికెన్ వేస్తారు ఎప్పుడు? అది మన ఆవాలు జీలకర్ర వేసినాక పసుపు వేసినాక వేస్తారు. ఆవాలు జీలకర్ర వేస్తారా చికెన్ లా? మరి ఉల్లిగడ్డలు కూడా వేస్తారు. ఇంకా ఓకే, ఉల్లిగడ్డలు వేస్తారా? ఆనియన్ వేస్తారు కదా? ఆనియన్ అంటే ఉల్లిగడ్డలు మీకు తెలుసా అసలు? నాకు తెలియదు, అందుకని నేను ఆనియన్ అంట. అందుకని ఆనియన్ అంటే ఉల్లిగడ్డలు. అవేనా? సో పొటాటో కూడా వేస్తారు కదా? పొటాటో ఏం లేస్తారు? చికెన్లు వేస్తారా టమాటాలు వేస్తారా? పొటాటో. మరి పొటాటో అంటే ఏంది? ఆలుగడ్డ. అంతేనా? సో ఇంగ్లీష్ వచ్చి నీకు? ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్ వచ్చా? కొంచెమా? సో ఎప్పుడన్నా మీరు బాధపడ్డారా అక్క? అంటే వీళ్ళ డాడీ అక్కడ ఉంటాడు కదా, సో ఎప్పుడైనా మిస్ అయినట్టు కానీ ఏమన్నా? ఎప్పుడైనా అయింది, ఎప్పుడు బాధపడతాం. ఎప్పుడు బాధపడతాం. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఫీలింగ్ వేరే ఉంటుంది. ఎప్పుడు బాధపడతాం. ఓకే. అంటే ఇప్పుడు ఎప్పుడైనా పండుగలు అయినప్పుడు కానీ అందరు ఉన్నప్పుడు, అంటే మీరిద్దరే ఉంటారు కదా, రీసెంట్ గా ఒక పండుగ కూడా అయింది అనుకుంటా, సంథింగ్ ఏదో మీరు వీడియో కూడా అయింది. అదే, సో అప్పుడు కూడా మిస్ అయి ఉంటారు. బాగా మిస్ అయ్యింది. సో ఒకసారి ఫోన్ చేద్దాం, ఒకసారి ఫోన్ చేయండి. ఇంతకుముందు కాల్ చేసినాం కానీ లిఫ్ట్ చేయలే, అంటే నైట్ షిఫ్ట్లో ఉంటాడంట, రెస్ట్ తీసుకుంటున్నట్టుండు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, కలిస్తే బెటర్, కలవకుంటే ఇంకా మన బ్యాడ్ లక్ అంతే. దేవుని మొక్కుకో మీ డాడీ లిఫ్ట్ చేయాలని. ఎంత చెప్పినా ఎత్తలేడా? సరే, నువ్వు మంచిగా మొక్కలే, నువ్వు శ్రద్ధగా మొక్కలే. అసలు నువ్వేమని మొక్కున్నావు నాకు తెలుసు. తొందరగా శివన్ ఇంటర్వ్యూ అయిపోలే, తొందరగా తినాలి, చికెన్ వండేది తొందరగా తినాలని మొక్కున్నావు కదా? నిజం చెప్పు. నిజం చెప్పు. నిజమా? సరే, నీకు ఎవరి మీద నన్ను పగ ఉందా? పగ ఎవరినన్నా కొట్టాలి అట్లా ఏమన్నా ఉందా? నిన్ను కొడితే నువ్వు నిన్ను కొడతావా? సరే, ఇప్పుడు నేను నిన్ను కొట్టిన అనుకో, కొడతావా నన్ను? అంతేనా? అయితే నిన్ను ఎవరు గెలుకొద్దు, అంతేనా? ఇప్పుడు మా మమ్మీ ఏదైనా పల్లి చేసుకుంటది, మా మమ్మీ ఏదైనా కొని అంటే ఎందుకు కోపానికి రాదా? మరి ఇప్పుడు మేము కూడా కానీ. ఓకే. కాదు, మమ్మీని ఏంది ఇట్లా దొబ్బుతున్నావు నువ్వు? మమ్మీని ఎందుకు ఇట్లా దొబ్బుతున్నావు? ఎందుకు ఇట్లా అన్నావు నువ్వు? అన్నావు. మళ్ళీ కాలు మొక్కు. సరే, ఇంకా
పంపిస్తుండే అలా చేర్చండి. సరే మీ మమ్మీ నీకు చాలా ఇష్టం కదా, ఇష్టం. ముద్ది పప్పి మమ్మీకి. అయితే మీ వీడియోస్ ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ నేను కొంచెం మంచిగా రెడీ అయింది అనుకో, అబ్బా బంగారు తల్లి లేకున్నవే మమ్మీ అని చెప్పి చెప్తాడు. ఓకే. అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఏమైనా కష్టాలు ఉన్నాయా లేకుంటే సాఫీగా సాగిపోతుంది అంటే అంటే అక్కడ నుంచి ఏమైనా డబ్బులు పంపిస్తారా వీళ్ళ డాడీ? కొంచెం కొంతవరకు కొంచెం చేసినాం, అప్పులు కొన్ని కట్టేసినాం, ఇంక ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు కష్టాలంటే ఇక అవి ఎప్పుడు ఉంటాయి, వీటిని ఎదుర్కొనే ఇక మన పని. ఓకే. అంటే ఇప్పుడు గడవడం నెల నేను మా ఇంటి ముందు ఒక సూపర్ మార్కెట్ పెట్టారు, అందులో వర్క్ చేస్తున్నా. అవునా? ఓకే. ఎంత వస్తుంది నెలకి? 5000. ఓకే. అంటే టైమింగ్స్ ఏంది? ప్రొద్దున 9కి పోయి నైట్ 8కి రావాలి. ప్రొద్దున 9కి పోయి రాత్రి 8 గంటలకు రావాలి. మధ్యాహ్నం 11 అవర్స్ 1 అవర్ లంచ్. ఓకే. మరి 5000 అంటే చాలా తక్కువ కదా? తక్కువనే కానీ 5000 అయినా ఎట్లా వస్తాయి మనకు? అబ్బాయినా మన అట్లాంటి వాళ్ళకు ఒక నెల సామాన్ వస్తుంది, ఆలోచించుకోవాలి కదా. ఓకే. కాదు నువ్వు, నేను మమ్మీని కష్టాలు అడుగుతున్నా, నువ్వేమో నీకు ఆకలేసి సాల్మామ ఇంటర్వ్యూ అడుగుతుంటూ ఆపాలా? ఇంటర్వ్యూ ఆపేయాలా? చెప్పు నువ్వు ఏదంటే అది. సో మమ్మీ కష్టాల గురించి చెప్తుంది. సో మమ్మీ సూపర్ మార్కెట్లో పని చేస్తుందంట కదా మమ్మీ. సో పనికి ఎందుకు పంపిస్తున్నావు మమ్మీని? నేను పంపించాలి, అదే పోతుంది. మాకు పైసలు ఏడున్నాయి? నువ్వు పెద్దగా తొందరగా చదువుకొని నువ్వు పైసలు సంపాదించాలి. సంపాదించాలి. ఎన్ని సంపాదిస్తావు? 10,000 చాలా సంపాదిస్తా. క్రోర్ సంపాదించాలి, కోట్లు. ఈ నువ్వు వేసుకునే కోట్లు కాదు. ఓకేనా? ఎక్కువ పైసలు డబ్బులు సంపాదించాలి. సంపాదించి ఇచ్చి 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 కారు కొంటా. సంపాదించి ఇచ్చి ఇచ్చి కారు కొంటావు అంతేనా? సో మంచిగా మంచిగా ఇంకా డైలాగులు అవన్నీ నేర్చుకొని మంచిగా ఇంకా మంచి యాక్టింగ్ నేర్చుకొని ఇట్లాగే మంచిగా వీడియోస్ చేసుకుంటే ఇంకా ఫేమ్ సంపాదించాలి. సరేనా? నా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది. సరేనా? మంచి పేరు తెచ్చుకోవాలి, మమ్మీకి డాడీకి మంచి పేరు తీసుకొని రావాలి. సరేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. అంటే నేను మళ్ళీ ఇంటర్వ్యూ అడగగానే మళ్ళీ నేను స్కూల్ పంపకుండా నా కోసం పెట్టి, బట్ నేను నిజం చెప్తున్నా, జస్ట్ అంటే మా ఇంటర్వ్యూకి ముందు నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంటర్వ్యూకి ముందు ఒక 2-3 సార్లు మేము మాట్లాడినామేమో అంతే. దాని తర్వాత మా బావ కొడుకు ఎవరు తను ఎక్కువ టచ్లో ఉండే. బట్ ఇంత తక్కువ సమయంలో ఇంత క్లోజ్ అవ్వడం, నేను ఇప్పుడు మీ ఇంటికి రాగానే నాది ఆ ఫోటో చూడడం అంటే నాకు ఎందుకు అది షాకింగ్. ఎందుకంటే జూలైలో నా బర్త్డే, నేను జూలైలో నేను వచ్చిన, అది కూడా ఆ క్యాలెండర్లో ఆ జూలైలో ఆ ఫోటో ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా జన్మలో నేను మర్చిపోనరా. మేము కూడా నేను మర్చిపోము అసలు. ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పుడే నేను అనుకున్నా మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఒక అక్క మన అన్నతమ్ముల ఇంటికి వస్తే ఎట్లా వస్తుందో అట్లా చెప్పి వచ్చిన తర్వాతనే నీళ్ళు తాగండి అక్క, అన్నం తినండి అక్క. ఫస్ట్ వీడియోకి ముందే ఫస్ట్ అన్నం తినమని చెప్పుడు, అది నాకు బాగా నచ్చింది. మిమ్మల్ని కూడా బాగా గుర్తు చేసుకుంటాను నేను, ఒక మంచి పర్సన్ అని చెప్పి. గుర్తు చేసుకున్నావా నన్ను ఎప్పుడన్నా? నిజం చెప్పు. నిజంగా నన్ను తిట్టినావంట కదా? నేను ఇట్టా. నేను తిట్టావా? మరి ఏమంటావు? నన్ను పేరుని అసలు నేను ఎట్లుంటారో ఏం కథనో ఏం మాట్లాడతారో వాళ్ళతో నేను ఎట్లా మాట్లాడాలని చెప్పి బాగా భయపడ్డా. కానీ మీరు నిజంగా మా తమ్ముడు ఎట్లుంటారో మీరు కూడా అట్లా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. తమ్ముడు ఎట్లానో కాదు, తమ్ముడే అనుకో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాగే మీ అబ్బాయికి మంచి పేరు రావాలి, మీకు కూడా మంచి పేరు తీసుకురావాలి మీ అబ్బాయి అని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మన శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. వెల్కమ్.